ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ విక్టర్స్ మినిస్ట్రీ ఇండియా ద్వారా 12 పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ ఆర్గనైజ్ చేసాం. ఒక 30 మందిని పిలుస్తాం. అనకాపల్లిలో జరిగిన మొదటి కాన్ఫరెన్స్ మాత్రం 100 మందిని పిలిచాం. మా ఆశ ఏంటంటే ఒక పాస్టర్ ఉజ్జీంపబడితే సంఘం అంతా ఉజ్జీంపడుతుంది. ఆ గొప్ప ఉద్దేశంతోనే ఈ పాస్టర్స్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేసాం. 12 ప్లేసెస్లో కండక్ట్ చేసాం. అవి ఎక్కడెక్కడనే వివరణ ఇప్పుడు మనం చూద్దాం. తల్లి చదవం. అది అనకాపల్లి పాస్టర్స్ కాన్ఫరెన్స్ మీటింగ్, శ్రీకాకుళం పాస్టర్స్ కాన్ఫరెన్స్ మీటింగ్, గొర్ల ధర్మవరం పాస్టర్స్ కాన్ఫరెన్స్ మీటింగ్, నక్కపల్లి పాస్టర్స్ కాన్ఫరెన్స్ మీటింగ్, నర్సింగపల్లి పాస్టర్స్ కాన్ఫరెన్స్ మీటింగ్, గాజువాక పాస్టర్స్ కాన్ఫరెన్స్ మీటింగ్, విజయనగరం పాస్టర్స్ కాన్ఫరెన్స్ మీటింగ్, భీమిలి పాస్టర్స్ కాన్ఫరెన్స్ మీటింగ్, కాకినాడ పాస్టర్స్ కాన్ఫరెన్స్ మీటింగ్, రాజమండ్రి పాస్టర్స్ కాన్ఫరెన్స్ మీటింగ్, హిరమండలం పాస్టర్స్ కాన్ఫరెన్స్ మీటింగ్, ఏలూరు పాస్టర్స్ కాన్ఫరెన్స్ మీటింగ్. ఈ యొక్క 12 ప్రదేశాల్లో ఆర్గనైజ్ చేసామండి. చాలా ఫలవంతంగా జరిగాయి. నా ఆశ ఏంటంటే అక్కడ చెప్పిన సాక్ష్యాలు అన్నీ కూడా మీరు వినండి. అవి వినిన తర్వాత అపాస్టల్స్ అందరి గురించి ప్రార్థన చేయండి. అలాగే మీ అనుదిన ప్రార్థనలో విక్టర్స్ మినిస్ట్రీస్ ప్రార్థించండి. మా ఆశ ఏంటంటే సువార్త ఎక్కడ ప్రకటించబడలేదు అక్కడ ప్రకటించబడాలనేది మా ఆశ. రెండవది ఏంటంటే కాపర్లు ఉజ్జీంపబడాలనేది మా ఆశ. కనుక కాపర్ల గురించి ప్రార్థించండి, భారతదేశ సంఘాల గురించి ప్రార్థించండి. అలాగే మా విక్టర్స్ మినిస్ట్రీ గురించి కూడా ప్రార్థించేయండి. విక్టర్స్ మినిస్ట్రీలో సుమారుగా ఎప్పుడు 1340 వీడియోలు ఉన్నాయి. అందులో వివరణలు ఉంటాయి, ప్రకటన గ్రంథం మీద, అలాగే బైబిల్ మౌంటైన్స్ మీద, అలాగే ప్రవక్తల మీద, అపోస్తలుల మీద, పయనీర్ మిషనరీస్ మీద అనేకమైన మెసేజెస్ ఉంటాయి. అవన్నీ వినండి. విక్టర్స్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. విక్టర్స్ మినిస్ట్రీ గురించి, అలాగే పాస్టర్స్ గురించి, మా పరిచర్య గురించి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. సల్లపల్లి గ్రామం, ఇక్కడ యాగవరం దగ్గర. పేరు? నా పేరు జాన్బాబు, జాన్బాబు నా పేరు. క్రీస్తు నిబంధన సంఘం అని ఒక పరిచర్య చేస్తున్నాం. ఈ 2 సెక్షన్లో అయ్యగారు చెప్పింది చాలా కాంపిటీషన్ ఉంది. మరి ఈ అయ్యగారు కూడా చెప్పింది బాగా చావుకులు అనేది ఎలాగ ఉండాలి, ఏం చేస్తే ఎలాగ ఉంటుంది, పరిచర్యలో మనం మంచిగా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటిది బాగా చెప్తున్నారు. నేను చాలా మట్టికి ఆదరించబడ్డాను ఈ మాటల ద్వారా. దేవుడు మరి నాకు ధైర్యమును, విశ్వాసమును, నిరీక్షణను కలిగించేటువంటి రీతిలో దేవుడు మాట్లాడి ఉన్నారు. జావాజ్ సాల్మాన్, ఇమ్మాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చి పాస్టర్గా సేవ చేస్తున్నాను. నేను గత కాలంలో రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో సేవ చేశాను. కానీ సంఘాల్లో సేవ చేసే విధానం అయ్యగారు చాలా వరకు చెప్పుకొచ్చారు. కారణం ఏంటంటే అది నేను జీతానికి పాత్రుని కాబట్టి జీత ప్రకారంగానే సంఘాన్ని నడిపించేవాడిని. నేను నడిపించిన సంఘాల్లో దాదాపు 5,000 మంది, 3,000 మంది ఇట్లాగా ఒక్కొక్క చర్చిలో కొంతకాలం ఉండి కొంతకాలం మళ్ళీ వారికి వాక్యానికి సరిపోతే నన్ను తీసేవాళ్ళు. జీవితం మాత్రం బాగా ఇచ్చేవాళ్ళు. కానీ యథార్థ వాక్యం ఎప్పుడైతే చెప్తున్నానో ఎక్కడ కూడా నేను ఏ సంఘంలో పనిచేయలే. యథార్థ వాక్యాన్ని నేను చెప్పాను. చెప్పినప్పుడు నాకు అన్ని శ్రమలే వచ్చినాయి. ఒకసారి అయితే చర్చిలో, పెద్ద చర్చి, దాదాపు 5,000 మంది ఉంటారు మా సంఘంలో. 5,000 మందిలో సువార్తను ఉన్నట్టుగా మారు మనసు గురించి పశ్చాత్తాపం అయ్యగారు ఏ విధంగా చెప్పారో ఆ రీతికి చెప్తే నా ఫ్యాకల్టీ వారు, అంటే దానికి ఉన్నట్టు అధికారులు, డీకన్స్ అన్నారు కదా అయ్యగారు, వారు డీకన్స్, వారు ఏది చెప్తే అదే చేయాలి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. అట్లాంటి పరిస్థితుల్లో నేను మరి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి పేదల కొరకే నేను వచ్చాను. సువార్త యేసుక్రీస్తు ప్రభు పేదలకే, వారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఈ విధంగా నేను చెప్పినప్పుడు నన్ను వెంటనే ఆ ఫ్యాకల్టీ వాళ్ళందరూ కలుసుకొని వాళ్ళు ఏమన్నారంటే ఈయన మనకు వ్యతిరేకంగా ప్రసంగం చేస్తున్నాడు, మన యొక్క గుట్టంతా కూడా బయట పెడతానంటే నేను గుట్టు బయట పెట్టలేదు. వాక్యమే సత్యవాక్యమే చెప్పినప్పుడు వాళ్ళ యొక్క లోపాలు అన్నీ కూడా బయటపడిపోయినాయి. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే తర్వాత కొందరు
మరి వ్యతిరేకమైన వాళ్ళు కూడా ఉంటారు కదా, స్థిరమైన విశ్వాసం గల వాళ్ళు ఉంటారు. ఆ స్థిరమైన విశ్వాసం గలవారు అయ్యగారు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు చెప్పినా కానీ మాకు మరి మైండ్కి ఎక్కదు కాబట్టి చక్కగా చెప్పారు. మేము మోసాన్ని దాగాని అన్నిటికీ మానుకుంటామని చెప్పేసి చెప్పినప్పుడు అయినా కానీ మరి మెజార్టీ లోక్ సంబంధం కాబట్టి మెజార్టీ ప్రకారం నన్ను వేరే సంఘానికి అంటే వేరే ప్రాంతానికి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ కూడా అట్లే జరిగింది. అట్లాగా యథార్థ వాక్యం అనేది అది సత్యవాక్యం కాబట్టి ఆ సత్యవాక్యాన్ని ఎవరైతే వింటారు ఇప్పటికీ కూడా నేను అదే వాక్యం. ఈరోజు యవనస్తులకి ఏదైతే కావాలో నూతనంగా పరిచర్య చేసేటువంటి యవనస్తులు ఏ విధంగా బలపరచబడతారో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలియజేశారు. యవనస్తులు పరిచర్యలోనికి వస్తూ ఉన్నప్పుడు ప్రార్థన లేనటువంటి విధానం, వాక్యానికి కొంచెం కష్టపడతారు కానీ ప్రేయర్లెస్ పర్సన్ ఈజ్ ద పవర్లెస్ పర్సన్. చాలా మంచి విషయాలు నాకు ఈరోజు తెలియజేశారు. ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ ఎక్కువసేపు వాక్యాన్ని చదవడానికి ఇష్టపడుతూ ఉంటాం, కానీ ప్రార్థనా జీవితం లేనిదే ఆ యొక్క వాక్య జీవితం అనేటువంటిది పూర్తి ఫలభరితంగా ఉండదు. ఒకటనే కాదు కానీ అనేకమైనటువంటి విషయాలు, ప్రతి విషయాన్ని ఇచ్చినటువంటి డైరీలో నేను భద్రం చేసుకోవడం జరిగింది. చెప్పినటువంటి విషయాల్ని ఈ విషయాలు మరలా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోవడం, నెమరు వేసుకోవడం. దేవుడు చాలా మంచి విషయాలు నేర్పించాడు. అందుని బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు, దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు. మాది గులపూడి అండి. నా పేరు బాట్ల ప్రభాకరం అని యేసుబాబు. అయితే దేవుడు ఈ రోజున వస్తాకి తాళం చేయి కూడా పోయింది. ఇక్కడికి వచ్చాక గంట సేపటికి మళ్ళీ తాళం చేయి దొరికింది. అయితే దేవుడు బండి మీద చక్కగా ప్రభా నీకు ఇష్టమైతే అక్కడ పంపించు, లేకపోతే లేదని నేను అక్కడ మాట్లాడే దేవుడు ఎల్లు అని ఒక భుజం మీద చేసి తోసినట్టుగా చెప్పాడు. ఇక్కడికి వచ్చాక అయ్యగారు కొన్ని మాటలు చెప్తుంటే నా హృదయంలో గుచ్చుకున్నాయి. సువార్త యథార్థంగా చేయాలా. నేను 18 సంవత్సరాలను బట్టి సువార్త చేస్తున్నా. ప్రభు మరి ఎన్ని సంవత్సరాలు చేస్తే ఇప్పటికీ మందిరము ఈ సంవత్సరం ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాలను బట్టి మందిరం లేదు. అందరూ ఈ చెంప కొడితే ఆ చెంప యథార్థంగా నువ్వు ఇందాక అయ్యగారు చెప్తున్నారు, ఇంకొక అయ్యగారు ఇప్పుడు ఇక్కడ చెప్పారు, ఏ కులమో ఏ భేదమో లేదు యేసుప్రభు వారికి. ఎందుకని ఆయన మాట్లాడుతున్న దేవుడు. ఈ బైబిల్ చదువుతూ నాకు రాదు, ఫోన్ నెంబర్ కూడా నాకు రాదు. అయితే ప్రభువు ఎంతగానో మాట్లాడి చదువు లేకపోయినా ప్రభు ఎంతగానో మరి ఎంత దూరమైనా సరే వైజాగ్ కూడా మరి ఎక్కలేని కొండని దేవుడు ఎక్కిస్తాకి సువార్త యథార్థంగా ప్రకటిస్తే ప్రభు ఏం చేశాడంటే ఖచ్చితంగా మరి చదువు లేకపోయినా బైబిల్ చదువుతూ ఇచ్చిండు. మళ్ళీ ఒక భజన గురువు గారు అబ్బాయిని నేను, అయినా సరే మా నాన్నగారు అమ్మగారు కూడా సువార్త చెప్పి అలా మార్చి బాప్టిజం ఇచ్చారు. ఇంకా బంధువులకి చాలామందికి నన్ను చాలామంది కూడా తాడికి కలిగేసి నేను 30 తాళ్ళు తాడు మించి పడిపోతే బతికా. మళ్ళీ 7 సార్లు యాసింట్లు అయితే బతికా, మూత వంకరపోతే బతికా, తాసుబంగరితే మంత్రం కూడా పెట్టి ఇలా ఇష్టం బయటకు వచ్చేసింది. ప్రభు ఎంతగానో ఒక మాట కాదు, ప్రభు అందరూ వదిలిపెట్టేసిన భార్య అయితే 15 సంవత్సరాలు అన్నమే పెట్టలా, అయినా సరే ప్రభువే కావాలా. మళ్ళీ ఇంటికి వెళ్తాను, ఇల్లు అన్నీ చూసుకుంటే 2 బాబులు అన్నీ మా ఊళ్ళే. ఎందుకంటే నీకేమొచ్చింది ఈ బైబిల్ చదువుతూ ఈ ప్రార్థన నీకు ఎప్పుడంటే ప్రభు ఎక్కడైతే మరి నేను ఆ ఊర్లోనే చర్చి ఇచ్చాడు, ఒక పాస్టర్ గారు కట్టి వదిలిపెట్టేసేస్తే దానికోసం ప్రభు నీకు ఇష్టమైతే ఇయ్యి, లేకపోతే లేదని నేను దేవుణ్ణి అడిగితే ఈరోజు నువ్వు ఎల్లు అని భుజం మీద పెట్టి తోసాడు. మరి అయ్యగారు చెప్తే కొన్ని మాటలు నా హృదయంలో టక్కని తాకిని. ఎందుకంటే యథార్థంగా సువార్త ప్రకటిస్తే బండి ఎక్కడ ఆగిపోతే ఒక అబ్బాయి వచ్చి ఆయిల్ పాత్ర, మన దగ్గర ఉన్న ఆయిల్ ఉంటే ఒక చావుకుడు వెళ్తుంటే ఆపు చేసి అయినా సరే ఇవ్వలేని సరే మరి నా బండిలో తీసి అలా పోస్తా. అదే నువ్వు సేవ చెయ్యి. దేవుడు ఎక్కలేని కొండని దేవుడు ఎవరైనా ఎక్కిస్తాడు. యాడమ్ సురేష్, ఏలూరులోనే ఒలివుల ప్రార్థనా మందిరానికి సంకాపురిగా ఉన్నాను. మరి ఇందాక విక్టర్ గారు చెప్పిన ఒక మాట, ఈ రోజుకి కూడా 71 సంవత్సరాలు అయినప్పుడు కూడా షుగరు బీపీ లేదనేది ఆనాడు మోషే గారి యొక్క విషయంలో కూడా ఆయన చనిపోయే వరకు కూడా ఆయన కంటి చూపు
తగ్గలేదు, ఆయన బలం తగ్గలేదు. అలా జరుగుద్దా అంటే ఈరోజు మరి అట్లాంటి సాక్ష్యం దాన్ని చాలాసార్లు నేను ఆలోచించి అట్లా జరుగుద్దాన్ని. మరి అయ్యగారు చెప్పిన విధంగా ఆ సూటిగా జీవితం అనేది మనం జీవించినప్పుడు తప్పకుండా అలా జరుగుద్దని నేను అది నమ్ముతున్నాను. నా జీవితంలో కూడా అలా జరగాలి అనే ఆశ కలిగి ఉన్నాను. దేవుడు మరి ఆ వాక్యాన్ని నా పట్ల మరి స్థిరపరచడం గాక. రెండవది, మరి ఆ కారులో వెళ్తుండగా ఎదట సైకిల్ వాడు ఆడికన్నా నేనేమంత ఎక్కువ వాడిని కాదని తెలియజేశారు. నిజమే, మరి పౌలు గారు చెప్పిన వాక్యాలన్నీ కూడా చూస్తే యూదుని వలె, గ్రీకు వాని వలె, ధర్మశాస్త్రం లేనివాడి ధర్మశాస్త్రం వలె అని చెప్పారు. నిజంగా మరి అట్లాంటి సేవని కొనసాగించాలని, అట్రీతిగా ఉండాలని ఒక నిర్ణయం నేను తీసుకోవటానికి ఈరోజు ఈ యొక్క వాక్యాలు నాకు సహాయపడి అని తెలియజేస్తూ ఈ మాటలు దేవుడు దీవించును గాక. దేవుని పరిశుద్ధ గణనామం నాకు మహిమ కలుగును గాక. నా పేరు రూబేన్ అండి. మరి ఏలూరుకి 20 కిలోమీటర్లో ఉన్నటువంటి సీతపేట గ్రామంలో విలేజ్లో నేను దేవుని పరిచర్య చేస్తున్నాను. 2 చోట్ల పరిచర్య చేస్తున్నాను. మరి ఇప్పుడు 2 మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటూ, దైవజనులు చెప్పినటువంటి ప్రకారంగా యవన కాలంలో మరి మాలాంటి యవనస్తులకి నేను ఈరోజు నేర్చుకున్నటువంటిది యొక్క విషయం ఏంటంటే, నా కళ్ళంటే ఇంకా కన్నీళ్ళే తక్కువైనాయి, కానీ ఈరోజు చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. దాంట్లో ఒక విషయం ఏంటంటే, వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా ఏ విధంగా విశదీకరించాలి అంటే, కొన్నిసార్లు మన వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు చక్కగా దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని అడిగి ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది అనేక రకాలుగా హేళన చేస్తారు. అంత మాత్రమే కాదు, మరి ప్రార్థన విషయంలో కూడా ఈ రోజున దేవుని మహాకృపను బట్టి దినమునకు 4 గంటలు మోకాల మీద ఉండడానికి దేవుడు నాకు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్ని పనులున్నా కానీ కనీసం దినమునకు 4 గంటలు నేను ప్రార్థన చేసుకోకపోతే ఈ రోజుకి కూడా దేవుడు నాకు అలాగే కార్యాలు చేస్తున్నాడు. దేవుని మీద నేను ఆధారపడ్డాను. ఈ రోజున ఏ మనిషి మీద కూడా దైవజనులు చెప్పిన ప్రకారంగా నిజంగా నేను అక్కడ కూర్చొని కన్నీళ్ళే నాకు తక్కువైనాయి. ఎందుకంటే చెప్పాలన్నటువంటి ఆసక్తి. మరి పౌలు ఏ రీతిగా అయితే జీవించాడో కడ వరకు కూడా ఇటువంటి సేవ నువ్వు చేయాలని దేవుడు నాకు ప్రేరేపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ యొక్క నీకు వచ్చిన ప్రతి దైవజనులకి ఎన్నికల కొడుకున్నా, నాకు కొడుకున్నా, సంఘం కొడుకున్నా, కొడుకు వందనాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా దైవజనులు వైజాగ్ కొత్తల నుంచి మా ఏలూరు కొత్తలు రావడం నాకు ఎంతో సంతోషకరం. అదే రీతిగా అయ్యగారికి ఇంకా అయ్యగారికి కూడా నా కొడుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నీటిని కట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అయ్యగారు చెప్పినట్లుగా ఒక సేవకుడు ఈ ప్రాంతంలో దేవుని కొరకు మరి ప్రయోగకరంగా ఈ కడవడి దినాల్లో ఒక సేవకుడు నిలబడితే ఆ సేవకుడు ఆ సంఘము 100 మంది ఆశీర్వాదకరంగా మారతారని దైవజనులు నేను విన్నాను. అదే రీతిగా నా ప్రాంతంలో ఉన్న బిడ్డలు కూడా కొంతమంది సేవకులు నడిపించాలన్న ఆశకు ఒకే ఒకసారి అన్నయ్య నక్షలు అనకాపల్లిలో మావయ్య గారు మందిరంలో విన్నాను. తర్వాత ఈ ప్రాంతానికి రావడం నాకు చాలా సంతోషకరం. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అదే రీతిగా దేవుని యొక్క కన్నుగులో అమూల్యమైన నాకలు నిజంగా మా జీవితాల్లో సేవకుడు ఎలా నిలబడాలి, సేవకుడికి ఎదురయ్యే సమస్యలు ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం ప్రకటించడం వల్ల వచ్చే లాభాలు ఉన్నాయి, 2 నష్టాలు ఉన్నాయి. నష్టాలు ఏంటి అంటే అందరూ మనల్ని ద్వేషిస్తారు, అందరూ మనల్ని కోసివేస్తారు. కానీ దేవుడు మనల్ని ఎన్నడూ కోసివేసేవాడు కాదని ఈ నాటకీయ నేను ఖచ్చితంగా ఓదార్చగొడ్డాను, ధైర్యపరచగొడ్డాను. ఎందుకంటే ఒక నాకలు చెప్పినాక నేను నక్కివాడిని. ఆ నక్కి నాకల చేత కొంతమంది నన్ను ద్వేషించిన వారు ఉన్నారు, కోసేసిన వారు ఉన్నారు. ఏందని కొడతారులే అని చెప్పేసి నన్ను వదిలిపెట్టినప్పుడు కూడా దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నట్టువాడైన మోషేని నేను వాడుకున్నట్లుగా నిన్ను వాడుకుంటానని. అతి రీతిగానే ఈ పరిచర్యలో దేవుడు నన్ను వాడుకోబోతున్నారు. ఇంకా దైవజనుల చేత అనేకమైన నాకుల చేత నేను తృప్తిపరచగొడ్డానని దైవజనునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ
మాది ఎలనపేట మండలము, పేరు దనకూర గ్రామం. శ్రీనివాసరావు నా పేరు, చిన్నాల శ్రీనివాసరావు. అయితే ఈ దినాన్ని నిజంగా మరి ఇద్దరు దైవ సేవకుల పట్ల ఈ మాటల వల్ల నేను అనేకమైన బలపడ్డాను. మరి ఈ మాటల ద్వారా నేను నేర్చుకున్నాను ఎలాగ ఉండాలి, సేవకుడు ఎలాగ ఉండాలి, సంఘం ఎలా కట్టాలి, విశ్వాసం దగ్గరికి ఎలాగ ఉండాలి. మరి ఆ నెహెమ్యా గురించి ఇప్పుడు నెహెమ్యా గురించి చెప్తున్నప్పుడు ఎలాగ ఇలా ఈ మాటలు చెప్తున్నప్పుడు నన్ను నేను సరి చేసుకున్నాను. నిజంగా నేను సేవ చేస్తున్నానంటే నేను చేస్తున్నానా, కాకపోతే నా కొరకు నేను బ్రతుకుతున్నాననే విధంగా తెలుసుకున్నాను. ఈరోజు నేను ఎక్కడో ఉంటే నేను ఇలాంటి మాటలు తెలుసుకునేవాడిని కాదు. నిజంగా మంచి మాటలను తెలుసుకుని బలపడ్డాను. నా పేరు శామ్యుయల్. నేను ఎల్లనపేట మండలం గుట్టుపల్లి గ్రామంలో పరిచయం చేస్తున్నాను. నేను ఉదయం బయలుదేరినప్పుడే ప్రార్థన చేసుకున్నాను. నిన్న ఉపవాస కూడికలో చిన్న డిస్కషన్ జరిగింది. మా సంఘంలో ఉన్న కొంతమంది వాళ్ళ ఊర్లో ఏమో అనుకున్నారని చెప్పేసి ఒక విశ్వాసి, నేను చర్చికి రాను పాస్టర్ గారు అని చెప్పేసి ఆమె నా ముఖానే కడాకండిగా చెప్పేసింది. ఉన్న విశ్వాసి కూడా ఏమన్నదంటే, పాస్టర్ గారు మీరు తప్పు చేస్తున్నారని నన్ను ఎత్తి చూపెట్టింది. సర్లే అని చెప్పేసి నేను నైట్ ప్రార్థన చేసుకున్నాను. తదుపరి మరలా ఉదయాన్ని కూడా ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, సంఘములో నా వంక ఏమైనా తప్పు జరిగిందా లేక సంఘములో తప్పు జరిగిందా అనేది నీకు తెలియాలి కనుక ఈరోజు ఒక ఆత్మ బయటికి వెళ్ళడానికి ఏ కారణం చేత జరిగిందో నాకు తెలియదు అని చెప్పేసి నేను ఉదయాన్నే భారంతో కన్నీరు కార్చి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నాక నాలో మా సంఘానికి వస్తున్న ఒక ఫ్యామిలీ కూడా పేరుకు మందిరానికి వస్తారు కానీ మందిరానికి ఏ ఉపయోగం లేదండి, పరిచర్యకి అసలే ఉపయోగం లేదు. వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా సమయం తీసుకొని వాళ్ళ కోసం ప్రత్యేకంగా నేను ఒక సమయాన్ని కేటాయించి ప్రార్థన జరిగిస్తూ ఉంటే వాళ్ళు కనీసం మనము ఒక ప్రార్థనకి చెప్పిన కూడికి చెప్పిన కనీసం వాళ్ళ రెస్పాన్స్ కాదు కదా, వస్తామో రామని కూడా చెప్పడానికి వారి టైం లేదు. సో అలాంటివన్నీ ఎదుర్కొన్నాను. ఇప్పుడే దైవ సేవకులు చెప్పారు, సంఘానికి ఉపయోగం లేని విశ్వాసులు 100 మంది ఉన్న వ్యర్థమన్నారు. సో దేవుడు నిశ్చయంగా ఈరోజు నా మనసులో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలన్నిటికీ ఈరోజు ఈ కూడిక ద్వారా కొన్ని జవాబులు నేను పొందుకున్నాను. ఉదయాన్న పాస్టర్ గారు కూడా సంఘ యొక్క నిర్మాణం కోసం మాట్లాడుతూ ఉన్నప్పుడు చర్చిలో డిసిప్లిన్స్ అనగా చర్చిలో ఎలా ఉండాలి, ఒక సేవకుడు సంఘాన్ని ఎలా క్రమంగా పెంచాలి, క్రమంగా ఎలా నడిపించాలనేవి కొన్ని నాకు తెలుసు, కొన్ని తెలియవండి. ఇక్కడికి వచ్చాక సంఘాన్ని ఇప్పుడు ఎలా కట్టాలో కొన్ని నేర్చుకున్నాను. సో దేవుడు నిజంగా ఈ కార్యక్రమానికి నేను రావడం, రాత్రి జరిగిన సంఘటనకి, నాలో ఉన్న దుఃఖానికి, నాలో ఉన్న బాధకు నేనైతే ఇక్కడ జవాబు పొందుకున్నానని సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. నా పేరు గొర్రెల కాంతారావు, మాది మన్యం జిల్లా భామిని మండలం అనంతగిరి. మరి సమయం ఇచ్చిన గారికి ప్రత్యేక వందనాలు. అలాగే చక్కని చాలా మీటింగ్స్, నేను సాధారణంగా ఏ మీటింగ్స్ కూడా వెళ్ళను, సేవకుల మీటింగ్స్ అయినా ఇలాగుండదు. మీటింగ్లకి ఈ మీటింగ్లకి తేడా కనబడింది. ఫోటోలు అవే కనబడతాయి తప్ప ఇంకేమీ అక్కడ ఉండవు. కానీ ఉన్న వాస్తవికత, అసలు సేవ అంటే ఏమిటి, సేవకు ఎందుకు మనం పిలువబడ్డాం, మన సేవ ఫలభరితంగా ఉండాలంటే మనలో ఏముండాలి, ఏ పిలుపు లేకుండా ఏది లేకుండా ఏదో బ్రతకడానికి అని చెప్పి సేవకు రావటం వలన ఏమి నష్టపోతాం, ఈ అన్ని విషయాలు, చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. మన సేవ ఫలభరితంగా ఉండాలంటే ముందు మనలో ఏముండాలి, ఎలాంటి భారం ఉండాలి, ఎలాంటి దర్శనం ఉండాలి, ఇది నన్ను ఎంతగానో ఆకర్షించింది. నేటి సమాజంలో వాస్తవికత అయ్యగారి ద్వారా దేవుడు బయలుపరిచాడు. చాలా వందనాలు. నా పేరు పాస్టర్ ప్రసాద్ అండి, కల్లట. ఈరోజు 2 సెక్షన్లు కూడా చాలా ఆత్మీయంగా బలపడడానికి ఉపయోగపడ్డాయి. మొదట బ్రదరు సార్ అయ్యగారు చెప్పిన ఫస్టే కొన్ని ఆ రూల్స్ అనేటువంటివి ఏదైతే చెప్పి ఉన్నారో అవి చాలా నన్ను తాకాయి. రెండవది అయ్యగారు ద్వారా ఈ ప్రార్థన, ఎక్కువజామున ప్రార్థన చేయాలి, అదొకటి. రెండవది విశ్వాసుల్ని డైరెక్ట్ చేసి చెప్పాలి వాళ్ళకి అనేటువంటిది, ఇవన్నీ కూడా నన్ను ప్రభావితం చేశాయి, ఉజ్జీవింపజేశాయి. నాలో ఉన్న ఏదైతే కొంచెం దిగజారుడుతనం ఉంది, ఈ కాన్ఫరెన్స్ ద్వారా నేను కొంచెం రిన్యూ అయినట్టు నా ఆత్మ నన్ను బలపరిచింది. నేను చాలా దీవించబడ్డాను. ఇంకా చెప్పడానికి అనేక విషయాలు ఉన్నప్పటికీ చాలా దీవించబడ్డాను. అనేక కాన్ఫరెన్స్లో వెళ్తున్నాం కానీ ఈ కాన్ఫరెన్స్ మాత్రం నాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది.
ఈ కాన్ఫరెన్స్ రావడానికి కొన్ని సమస్యలు నాకు ఆటంకం కలిగించాయి. ఇంట్లో మా మిస్సెస్ గారికి బాగాలేకపోవడం, ఈరోజు వద్దులేండి మానేయండి అన్నారు. నిన్న మొన్న బిజీగా ఉన్నారు కదా, కనీసం ఈరోజైనా పిల్లలు ఉన్నారు, మరి రేపు కాలేజీకి వెళ్ళిపోతాడు మా అబ్బాయి, బైబిల్ కాలేజీకి వెళ్ళిపోతాడు అని చెప్పారు. అయినప్పటికీ కూడా ఆవిడకి వెళ్ళాలని కన్విన్స్ చేసి ఆవిడ చెప్పిన పనులు కొన్ని నేనే ముగించి ఎలాగైనా వెళ్ళాలని కొంచెం లేట్గానే వచ్చాను. వచ్చినందుకు నాకు చాలా ఆశీర్వాదం దొరికింది. నా పేరు బి రమేష్ సారు, మాది హిరమండలం ఎల్లన్పేటలో పరిచయం ఉంది. కానీ మీటింగ్లో మొట్టమొదటి నేను నేర్చుకుంది ఏంటంటే సమయపాలన అనేది చాలా ఇంపార్టెంట్గా నేర్చుకున్నాం. ఎందుకంటే సేవకులు అందరూ రాకమునిపే మరి డైరెక్టర్ గారు అందరూ కూడా వచ్చేసారు, దాన్ని బట్టి సంతోషం. రెండోదిగా ప్రార్థనా జీవితం గురించి, అంటే నెహెమియా ప్రార్థనా జీవితం గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం. ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నాం, కానీ మీరు అన్నట్టుగా ఆ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని గురించి ఎక్కువ టైం ప్రార్థన చేయలేకపోతున్నాం. కానీ ఆ విషయం నా హృదయానికి ఎంతో తాకింది. ప్రార్థనలో మరింత ఎదగాలని, ప్రార్థనలో మరింత బలపడాలని, ప్రార్థనలో మరింత బలపడాలని నా కోసం మీరు ప్రార్థన చేయాలని కోరితే మాటలు ముగిస్తూ ఉన్నాను. 70 years 70 సంవత్సరాలు ఆయన చాలా సేవానుభవం కలిగిన వ్యక్తి. చాలా ఛాలెంజింగ్గా కొన్ని విషయాలు మాట్లాడారు. సవాల్లాగా ఉంది నాకు కూడాను. ఆరోగ్యం విషయంలో, సేవ విషయంలో, విశ్వాసుల విషయంలో ఆయన మాటలు చాలా సవాలుగా ఉన్నాయి. అంటే వింటున్నాం చాలా దగ్గరలో, కానీ సవాలు స్వీకరించలేకపోతున్నాం. ఈ చెప్పిన మాటల వల్ల చాలా ప్రేయర్ విషయంలో కానీ సవాలు, సేవా విధానం మనం కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని నాకు మళ్ళీ అనిపించింది. ఆ విషయంలో నేను సవాల్ చేయబడ్డాను. చాలా మంచి విషయాలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కాన్ఫరెన్స్ శ్రీకాకుళంలో చాలా కాలం క్రితం జరిగింది. అక్కడ ఎవరి దగ్గర జరిగిందో వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు మంచి విషయాలు చెప్తారని ఒక మాట చెప్పాడు, అంతేగాని పూర్తి డీటెయిల్గా ఏం చెప్పలేదు. ఒక పెళ్ళిలో కనిపించినప్పుడు నేను జస్ట్ రిక్వెస్ట్ చేశాను, మా ప్రాంతాలకు మీరు వస్తే బాగుంటుంది, మా సేవకులందరూ కూడా దర్శిస్తే బాగుంటుంది అని చెప్తే వారు అంగీకరించి వెంటనే సమయం ఇచ్చి మన దగ్గరకు వచ్చి ఈ విధంగా మనల్ని ఎంకరేజ్ చేసినందుకు ప్రత్యేకంగా మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ సేవా అనుభవం, మీ మాటలు మాకెంతో దీవెనకరమైన విషయాన్ని నేను మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నా. దీన్ని మేము కంటిన్యూ చేస్తాం, అప్పుడప్పుడు మేము కలుస్తుంటాం కాబట్టి మేము మాట్లాడుకొని మేము వాటిని బట్టి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కనుక ఈ సమయంలో మరి బెన్ గారికి కూడా చాలా వందనాలు. చాలా మంచి కాల్ గురించి చాలా మంచి మాటలు చెప్పారు. దాంట్లో కొన్ని రూల్స్ ఎలాగుండాలి కాపరి అనే విషయం గురించి కూడా కొన్ని మాటలు మంచిగా చెప్పారు. అందుని బట్టి కూడా చాలా వందనాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన దేవుడికి, పాస్టర్ గారికి, మీ అందరికీ వందనాలండి. మరి నిన్న పాస్టర్స్ కాన్ఫరెన్స్ హిరమండలంలో జరిగింది. సో అక్కడికి వెళ్ళడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుడికి వందనాలు. మరి మేము టైంకే అక్కడ చేరుకున్నామండి, టైంకి బయలుదేరాం. సో విలేజ్ కాబట్టి రోడ్లు కొంచెం రఫ్గా ఉన్నాయి, కాకపోతే దేవుడి మహాకృపను బట్టి ఎటువంటి ఆటంకం జరగకుండా మేము క్షేమంగా వెళ్ళామండి, దేవుడి కృప. సో రిజిస్ట్రేషన్ కూడా బాగా జరిగిందండి. 28 పాస్టర్లు వచ్చారు అక్కడికి. సో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు దేవుడు కృప ఉందండి మాతో. 2 సెషన్స్ అయ్యాయి. ఫస్ట్ సెషన్లోని అన్నయ్య మాట్లాడారు, సెకండ్ సెషన్లోని పాస్టర్ గారు మాట్లాడారు. అన్నయ్య పిలుపు కోసం చెప్పారండి. మరి అక్కడికి వచ్చిన పాస్టర్లు అందరూ విలేజ్ పాస్టర్స్ అనమాట. సో వాళ్ళు వాక్యం అయితే చెప్తున్నారు, కానీ సంఘంలో ఏ విధంగా చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, టైం స్కెడ్యూలింగ్ వాళ్ళకి అవేమీ తెలియవండి. మరి అన్నీ ఎంతగానో డిసిప్లిన్ కోసం, టైం మెయింటెనెన్స్ కోసం, పాస్టర్స్ డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, సంఘాన్ని ఎలా నడిపించాలని చెప్పి చాలా విషయాలు చెప్పారు. మరి ఫస్ట్ సెషన్ తర్వాత టీ బ్రేక్ ఉంటుందండి. మరి ఆ బ్రేక్లో అందరూ మాట్లాడుకున్నారనమాట, ఇంత బాగా చెప్తారని మాకు తెలీదు, చాలా కాన్ఫరెన్సెస్కి వెళ్ళాం కానీ ఇది ఫస్ట్ టైం, అంటే చర్చ్ కూడా ఇలా నడిపించాలా, ఈ విధానం ఉంటుందా అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకున్నారండి. చాలా ఎక్కువగా వాళ్ళు ఈ కాన్ఫరెన్స్లో నేర్చుకున్నారు. మరి సెకండ్ పాస్టర్ గారండి, మరి ఫస్ట్ కాన్ఫరెన్స్ అవుతున్నప్పుడు ఫస్ట్ సెషన్లో 2-3 సార్లు కరెంట్ పోయిందండి. మరి కాకపోయినా కూడా ఏ ఆటంకం లేకుండా సెకండ్ సెషన్కి అయితే మరి అసలు అలాంటిది ఏం అవ్వలేదు. సో పాస్టర్ గారు నెహెమియా కోసం చెప్పారండి. నెహెమియా తన జీవితంలో ఎలాగూ
తను ఈ వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడో, దేవుడి పట్ల ఎలా తను ప్రార్థన చేశాడు, ఇవన్నీ మరి పాస్టర్ గారు అందులో చెప్పారు. మరి అక్కడ వచ్చిన పాస్టర్ గారు ఏంటంటే ప్రతి ఆదివారం వాక్యం చెప్పేసామా ఎలా ఉంది అని అక్కడి వరకే, కానీ వాళ్ళకి సంఘంలో వరల్డ్ మొత్తంలో సంఘం ఎలాంటి శ్రమలు పడుతుందని మాత్రం వాళ్ళకి తెలియదు. మరి పాస్టర్ గారు వాళ్ళకి మణిపూర్లో అయిన విషయాలు, ఇంకా ఎలాగ సంఘాన్ని ప్రస్తుతం భారతదేశంలో హింసిస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పగానే వాళ్ళు ఎప్పుడూ లేని విధంగా అండి అక్కడ పరిశుద్ధాత్మ మొత్తం వచ్చింది. వాళ్ళు మనస్ఫూర్తిగా హల్లెలూయా చెప్పడం, ఇంకా అక్కడ ఎలాగైపోయిందంటే దేవుడే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అది అక్కడ జరిగింది. మరి వాళ్ళు తెలియని ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ప్రతి ఒక్క పాస్టర్లు చెప్పారండి. మరి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పాస్టరు ఎలా చెప్పారంటే వాళ్ళు ప్రార్థన చేశారని చెప్పి, వాళ్ళలో చాలా ప్రశ్నలు ఉన్నాయని చెప్పి, ఈ కాన్ఫరెన్స్కి వచ్చిన తర్వాత ఇంత నేర్చుకుంటాను అనుకోలేదు అన్నారండి. మరి పాస్టర్స్ని సాక్ష్యం చెప్పమని పిలిచినప్పుడు 4 ధైర్యం చేసి బయటకు వచ్చారు. వాళ్ళందరికీ చెప్పాలనిపించింది, కానీ పాస్టర్ గారు ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చారనమాట ఎడ్యుకేషన్ కోసం, ఎక్కడెక్కడ అతను పరిచయం చేశారని. సో కొంతమంది జంకేర్ రావడానికి, కాకపోతే వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళ సాక్ష్యాన్ని పంచుకున్నారు. అందులో ఒక అతను చెప్పారు, చాలా కాన్ఫరెన్సెస్కి వెళ్ళాం, అక్కడ ఫోటోలు తీసుకోవడాలు, గిఫ్ట్లు ఇవ్వడాలు తప్ప ఎక్కడ కూడా వాక్యం ఉంటుందని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఈ కాన్ఫరెన్స్కి వచ్చి నేను చాలా మంచి పని చేశానని చెప్పి, ఐహిక విచార్యాల వల్ల కొంతమంది ఉండిపోవాల్సి వచ్చిందండి. కాకపోతే తను ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు ఎలాగ వాళ్ళు నడిపించారో, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని వచ్చారంటండి ఒక విషయం కోసం సంఘంలో. సో ఆ సంఘ సమస్యని దేవుడు పాస్టర్ గారితో మాట్లాడారని, ఆ యొక్క సమస్య వాళ్ళు తీరిందని చెప్పి, అసలు ఎక్కడ వినలేని విషయాలు మేము విన్నాము, ఇది అదృష్టం అని చెప్పినట్టు వాళ్ళు మాట్లాడారండి. సో వచ్చిన పాస్టర్లు అందరూ కూడా చాలా ఎక్కువగా దేవుడి వాక్యాలని, దేవుడి విషయాల్ని తెలుసుకొని వాళ్ళతో పాటు వాళ్ళ సంఘానికి కూడా ఇది చేరవేస్తామని చెప్పారండి. మరి నాకు ట్రావెల్ సిక్నెస్ ఉంది, నేను 1 అవర్కి మించి కారులో కూర్చోలేను. దాంతో నేను ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు, అలాగే వెళ్ళిపోయాను. కాకపోతే దేవుడి కృప అండి, నాకు ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం రాకుండా, నా వల్ల ఎక్కడ ఎటువంటి ఎన్వైర్న్మెంట్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా దేవుడు మరి కాచి కాపాడారు. మరి వచ్చే రాకపోకల్లో కూడా దేవుడు మహాకృపను బట్టి క్షేమంగా తిరిగి తీసుకొచ్చాడు దేవుడు. మరి మొత్తం సమస్త మహిమ దేవుడికి కలుగునుగా. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ఈ శనివారం కాకుండా ముందు శనివారం నవీన్ పాల్ గారు ఫోన్ చేసి సేవకులు వస్తున్నారండి, మంచి సేవకులు వస్తున్నారు, వారి ద్వారా మనం బలం పొందుకుంటానికి, వారు చెప్పే వాక్యాన్ని బట్టి మనం ధైర్యపరచబడటానికి వారు వస్తున్నారు మన మధ్యకి. ఆ రోజు అక్కడికి వెళ్ళకుండా కంపల్సరీ రమ్మని చెప్పారు. ఆ రోజు నుంచి నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఒక్క మాట మాట్లాడు నాతో, నాలో ఏమైతే వెనక్కి వెళ్ళిపోతున్నానో, లేకపోతే నాలో ఏమన్నా లోపాలు ఉంటే మాట్లాడమని ప్రభువుని ఖచ్చితంగా అడిగి ప్రార్థన చేసుకుని వచ్చాను ఇక్కడికి. అయ్యగారు చెప్పిన మాటలను బట్టి కానీ, వాళ్ళ అబ్బాయి గారు చెప్పిన మాటలు బట్టి కానీ చాలా విషయాలు అన్నీ తెలుస్తున్నవే, కానీ చాలా విషయాలు అవలంబించకుండా లేకపోతే పాటించకుండా, మేము చేసేది విలేజ్ సేవ కాబట్టి సార్ చెప్పినటువంటి విషయాన్ని బట్టి వెనక్కి లాగేస్తారు చాలామంది మమ్మల్ని. విశ్వాసులు సుమా, మా గ్రామస్తుల గురించి చెప్తున్నాను, కానీ దైవజనులు సేవకుల గురించి కాదు ఈ మాట చెప్తుంటా. చెప్పింది సార్ పాస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి, వాళ్ళ అబ్బాయి గారు చెప్పిన మాటలను బట్టి చాలా ధైర్యపరచబడ్డాను. అంతేకాదు, కానీ ఈ విషయంలో ఇలాగే ఖచ్చితంగా ఉండాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా పేరు ప్రశాంత్ పాలండి, నర్సాపురంలో సేవ చేస్తున్నాను. ఈరోజు నేను వ్యక్తిగతంగా చాలా బలపరచబడ్డాను. మొట్టమొదటిగా దైవజనులు సార్ చెప్పిన మాటలు నా హృదయానికి చాలా అర్థవంతంగా అర్థమైన విషయం ఏంటంటే, నాకు సార్ చెప్పిన మాటలు ఒక మాట నా హృదయానికి బాగా అతుకుందండి. మేము చేస్తున్న సేవ పరిచయంలో చాలా కష్టాలు, సమస్యలు వస్తున్నాయి. అయితే మేము ఒక ఆలోచన కలిగి ఉన్నాం, మా పిల్లలు సేవ చేయకూడదు, వాళ్ళు సేవకులుగా వాళ్ళని తయారు చేయకూడదు అనే ఆలోచన ఎప్పటి నుంచో, అంటే మాకు వచ్చినటువంటి శ్రమలను బట్టి, సమస్యలను బట్టి. అందుప్పుడు ఆ మాట ఈ రోజున దైవజనులు చెప్పినప్పుడు నాకు అనిపించింది, ఒక దైవజనులు సేవ చేస్తూ మన కుమారులను ఎందుకు సేవ చేయడానికి సిద్ధపరచకూడదని. ఇలా ఈ మాటకు చాలా బాగా అతుకుంది. అలాగే దైవజనులు ఇంకో మాట చెప్పారు, లాస్ట్లో కొంచెం వాక్యం చెప్పారు, సేవను విడిచిపెడితే, చాలా సందర్భాల్లో సేవను విడిచిపెట్టేసి ఏదో ఒక పని చేసి బతకాలనిపించేదండి. ఎందుకంటే
ఒక పరంగా సేవలో అభివృద్ధి లేకపోవడం, ఒక పరంగా ఆర్థికపరమైన ఇబ్బందులు, విషయాల పట్టి చాలాసార్లు నేను ఆలోచించాను. సేవను విడిచిపెట్టేసి నేను ఇంటర్మీడియట్ ఐటీ చదువుకున్నాను, ఎలక్ట్రీషియను, పెయింటింగ్ పని కూడా చేస్తాను. అయితే సేవను విడిచిపెట్టేసి ఎలక్ట్రీషియన్ పని చేసుకుందాం, రోజుకి 1000 రూపాయలు లేకపోతే 900 రూపాయలు వస్తాయి కదని చాలాసార్లు ఆలోచించేవాడినండి. ఈరోజు నా దైవజనుల మాటను బట్టి నేను బలపరచబడ్డాను. నా పేరు డానియల్ అండి. నేను రాజమండ్రిలో సేవ చేస్తున్నాను. మా నాన్నగారు స్థాపించింది దోసకల్లిపల్లిలో ఉంది. కానీ దేవుని యొక్క దర్శనాన్ని బట్టి నేను పుట్టినూరులో సేవ చేస్తే నాకు వాల్యూ ఉండదు, విలువ ఉండదనే ఉద్దేశం చేత నేను రాజమండ్రిలో సంఘాన్ని స్థాపించుకుని రాజమండ్రిలో సేవ చేస్తున్నాను. అయితే నేను చేస్తున్నటువంటి సేవను బట్టి చాలాసార్లు నిజంగా ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు వచ్చిన సేవ చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, నిరుత్సాహం పడుతూ ఉంటాం. ఎందుకంటే ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి, లేకపోతే చాలామంది సేవకులు హింసించడాన్ని బట్టి ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు ఈ సేవ విడిచిపెట్టేసి వేరే పని చేసుకుంటే హాయిగా బతకొచ్చు కదా, 10 మందికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, మన బ్రతకొచ్చు అని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు దైవ సేవకులు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి మనం వెనక్కి తిరుగువాడు నాకు పాత్రుడు కాదని చెప్పినట్లుగా దైవజనులు చెప్పినటువంటి మాట నా హృదయానికి ఎంతగానో తాకింది. మనం నిజంగా మనం చెప్తాం కానీ నాగటి మంచి చేసి వెనుతట్టు మనమే తిరుగుతాం. కానీ ఈరోజు దైవజనుల వాక్యం ద్వారా నేను ఎంతో బలపరచబడ్డాను. మనం ఇప్పుడు కూడా ఎనుతట్టు తిరగకుండా ముందుకు సేవలోకి సాగాలనేటువంటి సంకల్పం నాలో ఈరోజు కలిగిందని నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. నా పేరు వై ఆనందపాల్ అండి. కోరుకొండ మండలం పశ్చిమ గానుగుడిలో దైవ సేవ చేస్తున్నాను. మొన్న నవీన్ పాల్ గారు ఫోన్ చేసినప్పుడు నేను అనకాపల్లిలో ఉన్నాను. ప్రార్థనలో ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే నేను మాట్లాడినండి. కానీ నవీన్ పాల్ గారు ఫోన్ చేస్తే మాట్లాడకపోతే ఆయన అంతమాను చేసే వ్యక్తి కాదు. ఆయన ఫోను చెయ్యడు, సాధారణంగా చేసాడంటే ఏదో బలమైన కారణం ఏదో ఉందని నేను ఏం చేస్తానంటే ఫోన్ ఎత్తాను. ఆయన ఒకే మాట అన్నారు, మన దగ్గర మరి పాస్టర్లక సిమిలర్ జరుగుతుందండి, మంచి దైవజనుడు వస్తున్నారండి వైజాగ్ నుంచి అన్నారు. అలాగే అండి పాస్టర్ గారిని ఫోన్ కాల్ చేసి ఆ ప్రార్థనలో ఉన్నాను. అప్పటి నుంచి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఏంటంటే నేను దర్శనాన్ని బట్టి అమలాపురం నుంచి కోరుకొండ గానుగుడి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి నేను దేవుని సేవ చేస్తున్నాను. దర్శనాన్ని బట్టే నేను ఎక్కడ సేవ చేయాలని అడిగినప్పుడు దేవుడు స్పష్టంగా, ఆ ఊరు నాకు తెలియదు, ఆ ప్రజలు నాకు తెలియదు, అక్కడ వాతావరణ పరిస్థితులు కూడా నాకు తెలియదు, కట్టుబట్టలతో నేను వచ్చి సేవ చేస్తున్నాను. కానీ నేను తాపి పని చేసేవాడిని, అలాగే ఎలక్ట్రికల్ చేసేవాడిని. 15 సంవత్సరాలు నేను సేవ చేస్తున్నప్పుడు కొత్తలో 5 సంవత్సరాల దాకా పరిచయం చాలా బాగుంది. 185 మందికి నేను బాప్తిస్మం ఇచ్చాను. తర్వాత నాకు ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు నా పరిస్థితుల్లో వచ్చినాయి. అప్పుడు నేను అనుకున్నాను, ఇన్ని సంవత్సరాలు నేను చేసిన ఈ నిందలు, ఈ యొక్క శ్రమలు నాకు ముందుగా వస్తే వెళ్ళిపోదును కదా అనుకున్నాను. అలాగనుకున్న టైంలో ప్రార్థన చేసినప్పుడు నేను పిలిచిన దేవుని నమ్మదగిన వాడని దేవుడు నాకు స్వరంతో మాట్లాడినప్పుడు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. దేవుడు నన్ను బలపరిచాడు. కానీ ఈ యొక్క మీటింగ్ కొరకు నేను ప్రార్థన చేస్తూ అప్పటి నుంచి నిందలు వస్తూనే ఉన్నాయి, శ్రమలు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. అయితే ఇక్కడికే వచ్చిన తర్వాత నేను బలపడింది ఏంటంటే, దైవజనులు వర్తమానం చెప్పినప్పుడు నేను ఎవరు చెప్పినా రాసుకుంటానండి. నాకు తెలుసని నేను ఎప్పుడు కూడా అతిశయించను. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని నేను మొదటగా అన్నయ్య గారు వాక్యం చెప్పినప్పుడు నేను బలపడుతూ, నేను ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ వచ్చినా సరే బయటికి వెళ్ళి మాట్లాడేవాడిని. కానీ ఫోను స్విచ్ ఆఫ్ చేసి నేను వర్తమానం వింటూ లాస్ట్గా దైవజనులు తండ్రితో సమానులు వారు చెప్తున్నాడు ఒక మాట చెప్పారు. నాకు రోషం వచ్చింది. ఏంటంటే అది నా ప్రాణం పోయే వరకు అది నేను నిలబెట్టుకుంటాను. 2 కార్లుండి కూడా ఫ్లైట్లో వారు వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, నడుచుకుంటా వెళ్ళినా అండ్ ఆయన ఏం చెప్పేవారని చెప్పారు తెలుసా? యేసుక్రీస్తు గురించి, యేసు మాట గురించి చెప్పారని చెప్పారు. ఈరోజు నేను అనుకుంటున్నాను, నేను బస్సు మీద ప్రయాణం చేసినా, ఆటోలో ప్రయాణం చేసినా, నా బండి ఇంటికాడ పెట్టి ఛార్జీలు ఎక్కువ అవునా, ఇలాగా మనం ప్రయాణం చేసినప్పుడు కూడా మన పక్కోళ్ళతో మెసేజ్లు అంటున్నాం, మెసేజ్లు రాసుకుంటున్నాం, ఏదో స్తుతిస్తున్నాం, స్తుతుల పుస్తకం పట్టుకుని. కానీ
వాక్యం చెప్తే ఆ వాక్యం ద్వారా వాళ్ళు మారి ప్రభుకి దగ్గర అవుతారు, దేవుని రాజ్యానికి వారసులు అవుతారని ఈరోజు ఈ మాట ద్వారా నేను బలపడ్డాను సార్. ఈ రోజు నుంచి ఒక తీర్మానంలోకి వచ్చాను. నేను ఎక్కడికి వెళ్ళినా నేను సువార్త ప్రకటించడానికి సిగ్గుపడినని తెలియజేస్తాను. నేను పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు దగ్గర మా ఊరండి. నేను సేవా పిలుపుకై 2010లో గాడాల్లో సేవ చేస్తున్నాను. నా పేరు అలెగ్జాండర్. నేను ఇప్పుడు అంటే సంఘాన్ని బలపరచడానికి దేవుడు పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా మనల్ని బలపరిస్తేనే మనం సంఘాలలోకి వచ్చిన వారిని బలపరచగలం. అయితే ఈరోజు చెప్పిన వాక్యాన్ని బట్టి అలాగే మరి కొన్ని నియమాలను బట్టి నిజంగా చాలా బలపరచబడ్డాం. ఎందుకంటే ఒకరిని బలపరచవలసిన వారు మనం ఇలాంటి కాన్ఫరెన్స్లు వచ్చినప్పుడు నిజంగా సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఎంతగానో బలపరచాలి. చెప్పేవారు ఎంత పరిశుద్ధాత్మతో చెప్పినా మనం ఆత్మచేత నింపబడితేనే దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాం, అప్పుడే దాన్ని ఉపయోగించుకోగలుగుతాం. కానీ ఈరోజు జరిగిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి మరి దైవజనులు చెప్పిన నియమాలను బట్టి నేను ఎంతగానో బలపరచబడ్డాను. చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. నా పేరు పి జాన్ ప్రకాష్ అండి. మేము కొంతమూరు శానిటోరియంలో అక్కడ సేవ చేస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో మా తండ్రి గారు ప్రభునందు నిద్రించారు. అయితే నేను కూడా సువార్త చేస్తూ ఉంటాను. నాన్నగారు చనిపోయిన తరువాత ఆ సువార్త భారము ఆ సంఘము నా మీద పడింది. అయ్యో నేను సువార్త చెయ్యాలి, మరి ఈ సంఘమును చూసుకోవాలి, నడిపించబడాలి అని నేను కొన్ని నెలలుగా ఒక 7-8 నెలలుగా నేను బాధపడుతూ ఉన్నాను. అయినప్పటికీ ప్రార్థన చేసుకొని నేను ప్రతి పనిని విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి నేను చేసుకుంటున్నాను. అయితే ఈ దినము వచ్చినటువంటి దైవజనులను గూర్చి మనం అందరం కూడా తృప్తి పడ్డాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథములో 25:25లో ఒక మాట అంటాడు, దప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లు ఉండునో దూరము నుండి వచ్చినటువంటి సమాచారము కూడా అట్లుండును అని సొలొమోను చెప్తుంటాడు. అలాగే ఈ దినాన్ని మనం అందరము దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం, అంగీకరించాం. మనము ఇవన్నీ మనకు తెలుసును కానీ మనకి ఈరోజు దేవుడు మన చేత మాట్లాడించాడు, గద్దింపజేశాడు. ప్రతి మాట కూడా బలమైనటువంటి మాట. వీరు దైవజనులు వారి యొక్క కుమారులు కూడా చక్కని మాట దూరం నుండి వచ్చి మంచి సమాచారాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క దైవదాసులకి నేను వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. నా పేరు గమ్మాలియల్ అండి. నా దోసకాయలపల్లి, కోరుకొండ అలాగే గోకవరం ఏరియాలో సేవ చేస్తూ ఉన్నాను. మరి సువార్త విషయంలో ఈ జిల్లాలో 32 మండలాలు తిరిగి సువార్త ప్రకటించాను. ఎన్నో అవమానాలు, ఎన్నో వ్యతిరేకతలు అనుభవించాను. అయితే ఈ దినాన్ని యొక్క సేవకులు చెప్పినటువంటి వర్తమానాన్ని బట్టి ఇంకా ఉద్యోగపరచబడ్డానికి దేవుడు నాకు కృప చూపించాడు. మరి మొదటగా దైవజనులు వర్తమానం ఇచ్చినప్పుడు మరి సేవలో సువార్తలో కొన్ని గైడెన్స్ ఇచ్చారు. ఆ గైడెన్స్ బట్టి నేను ఎంతో బలపరచబడ్డాను. సేవా విధానం, సేవలో ఎలా నడవాలో, ఎలా మెలకువలు మరి తెలియపరిచారు దేవుడు వారి ద్వారా. అందుని బట్టి నేను సంశోధిస్తున్నాను. అలాగే మరి అయ్యగారు చెప్పినటువంటి మరి వాక్యాన్ని బట్టి, వర్తమానాన్ని బట్టి మరి ఇంకా దేవుని సేవలో మరి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా పౌరుషం కలిగి మరి దేవుని సేవల ముందుకు కొనసాగాలని దేవుడు మరి దైవజనుల ద్వారా హెచ్చరిక పొంది ఉన్నాను. అందుని బట్టి ఈ దినాన్ని నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈరోజు మన మధ్యలోనికి దైవజనులు, విక్టరీ మినిస్ట్రీస్ యొక్క అధినేతలు రెవరెండ్ డాక్టర్ మరి ప్రభాకర్ అయ్య గారు మన మధ్యలోనికి వచ్చి అమూల్యమైనటువంటి సందేశాలని దేవుని యొక్క సేవకుల పట్ల వారికి ఉన్నటువంటి ఆ ప్రయాసను బట్టి ప్రభు పేరట ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేస్తూ, వారి యొక్క కుమారులు సామ్యుల్ బెన్నీ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇలాగ ఏర్పాటు చేయడానికి నవీన్ పాల్ గారు చెప్పినప్పుడు ఈ విధంగా జరిగించడానికి ప్రభు ఎంతగానో కృప చూపించున్నాడు. మరి ఈరోజు మరి ప్రభాకర్ అయ్య గారు కానీ అలాగే వారి యొక్క కుమారులు కానీ మరి వారిలో ఒక ఆత్మీయమైన తీవ్రత, ఒక తగ్గింపు జీవితం, దేవుని కొరకు పడేటువంటి ప్రయాస నిజంగా నేను వారిలో చూస్తున్నాను.
వారిలో ఉన్న ఆ మంట మనము కూడా రగిలించబడి నిజంగా మీరందరూ కూడా సాక్ష్యాలు చెప్తూ ఉంటుంటే ఖచ్చితంగా దేవుని ఆత్మకార్యం మన మధ్య జరిగింది. మరి ఈరోజు మనందరం కూడా మరి దైవజనుల మరి వాక్య పరిచర్య ద్వారా, ఎందుకంటే దైవజనులకు అంతగా మరి అత్యంత పరిచయం లేదు, కానీ వారు మరి ఫేస్బుక్ ద్వారా నాతో మాట్లాడి వారి వాక్యాలు కూడా నేను వింటున్నాను. యూట్యూబ్ ద్వారా, అలాగే ఫేస్బుక్ ద్వారా వాక్య సందేశాలు, అలాగే ప్రకటన గ్రంథ వాక్య లేఖనములు ఇవన్నీ కూడా ఎంతగానో మరి బలపరుస్తున్నాయి, ప్రోత్సాహకరంగా ఉంటున్నాయి. వారు మరి కుమారులు కూడా ఇంచుమించు 16 దేశాలలో దేవుని యొక్క పరిచర్య జరిగిస్తూ ఆయా ప్రాంతాల్లో మరి ప్రాముఖ్యంగా దేవుని సేవకులను బలపరచాలనే గొప్ప మరి ఆశయం అయితే వారు కలిగి ఉన్నారు. అందుకే అంత భారము కలిగి ఇందులో నాదంటూ ఒక్క ఖర్చు కూడా నాదంటూ ఏది లేదు, అంత దైవజనులదే, అన్నీ కూడా వారే సమకూర్చారు. కాబట్టి వారు ప్రయాసపడి సేవకులను దేవుని సువార్త పరిచర్యలు బలపడాలని భారభరితముగా ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి ఉదయాన్నే మనకంటే ముందుగా ఇక్కడికి వచ్చారు. మరి నేను కూడా ఈరోజు వాక్యం ద్వారా మరి బలపరచబడ్డాను. యవన వయసులో ఉన్నాను, చిన్న వయసులో ఉన్నాను, మీకంటే చిన్నవాడిని, కానీ దేవుడు నన్ను అన్ని విషయాల్లో కూడా మరి బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపిస్తున్నాడు. దైవజనులు కూడా నా కోసం ఎప్పుడు ప్రార్థిస్తున్నారు. ఈరోజు మనలందరినీ పరిసర ప్రాంతాల్లో ఉన్న దైవజనులందరినీ బలపరచాలని మన మధ్యలోకి వారి ప్రయాస, వారి టీం మెంబర్స్ అందరూ కూడా మరి దైవజనులు ప్రభాకర్ అయ్య గారు, వారి కుమారు శామిలి గారు, వారి టీం మన మధ్యలోకి వచ్చి గొప్ప పరిచయం జరిగించారు. మేము ఇది 10వ కాన్ఫరెన్స్ అండి ఇది చేయటం. ఇది వ్యాపార రీత్యా చేసింది కాదు, భారంతో చేసి మీరు అందరూ అర్థం చేసుకున్నారు. అది నాకు ఇంకా సంతోషం. మాకు ఇక్కడ ఏం ఫలాలు రావండి, మీరెవరూ మాకు తెలియదు, మరలా పరలోక రాజ్యంలో తప్ప మిమ్మల్ని కలుసుకోము. దేవుని ఆత్మ నడిపింపు ద్వారా ఈ పాలన జరిగిస్తున్నాం. ఇది 10వ కాన్ఫరెన్స్. 10 కాన్ఫరెన్స్లో 9 మంది కోఆర్డినేటర్స్ నాకు ఎరిగిన వాళ్ళు. ఈ 10వ కోఆర్డినేటర్ నాకు తెలియదండి. ఈ నాకు ఫేస్బుక్లో తగిలాడు. ఫేస్బుక్లో తగిలితే ఫేస్ చూసిన తర్వాత నాకు ఇష్టపడ్డాడు. ఆత్మలో ఆయన చూశానండి, నాకు చక్కగా నచ్చాడు, సౌమ్యుడిగా అనిపించాడు. మరి మీకు కేవలం నమ్మకం మీద వచ్చాం. ప్రవీణ్ పాల్ ఆయన చేయగలడా లేదా, మిమ్మల్ని పిలవగలడా లేదా ఏమీ మాకు తెలియదు, కానీ మా నమ్మకాన్ని ఆయన బలపరిచాడు. ఆయన దేవుని శక్తిని ఆయన చూపించాడు. పాస్టర్స్ కోసం ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ అందరూ ఏస్ట్ పాస్టర్స్ అండి. అందరూ డిసిప్లిన్గా విన్నారు, ఎటువంటి డిలే లేదు. ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ అయ్యాక పాస్టర్స్ ఏమని చెప్పారంటే, మేము చెప్తున్నాం కానీ అండి వాక్యం ఎలా నడిపించాలి, సంఘం ఎలా చేయాలి అన్నది మాకు తెలియదు పాస్టర్ గారు, మీరు మాకు నేర్పించారు. ఎప్పుడైతే నవీన్ పాస్టర్ గారు మాకు ఫోన్ చేసి ఇలాగా పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది అని చెప్పారు అన్నప్పుడు మేము పాస్టర్స్కి కోసం ఎలాగా ఏంటి అనుకుని మేము ప్రార్థన చేస్తున్నాం. మార్నింగ్ లేసి ప్రార్థన చేసాం. ఏం చెప్పాలి, ఏమేమి నేర్చుకోవాలన్నది స్పష్టంగా దేవుడు మాకు మీ ద్వారా చెప్పాడండి. మాకు నీట్గా క్లియర్గా మీరు చెప్పారు. మీ ద్వారా మాకు దేవుడు స్పష్టంగా మాట్లాడాలనిపించిందండి. వాళ్ళందరూ అలాగే చెప్పారు. అక్కడికి వచ్చిన వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుండి వచ్చారండి. మేము వైజాగ్ నుండి వెళ్ళాం. ఎవరికి ఏంటి సంబంధం లేదు. కాకపోతే అండి పాస్టర్ గారు ఇద్దరు వాక్యం చెప్తున్నప్పుడు అందరూ ఆత్మలోనండి ఏకీభవించి ఆత్మ ద్వారా ఆ వాక్యాన్ని విని ఏదో చెప్పాలని వచ్చి టెస్ట్ మనీ చెప్పకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హ్యాండ్స్ రేస్ చేయడం, మేము చెప్తామని ఆత్మ ద్వారా వాళ్ళు చాలా తండ్రి అభివృద్ధి చెంది ఆ యొక్క టెస్ట్ మనీని వాళ్ళు షేర్ చేసుకొని చాలా ఆనందించారండి. వెళ్ళిపోతున్నప్పుడు అండి ఒక పాస్టర్ గారు వచ్చి మన పెద్ద పాస్టర్ గారితో అన్నారు, అయ్యా మేమైతే సంఘంలో ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాం వాక్యం, మాకు వాక్యం చెప్పిన వాళ్ళు ఎవరు లేదు, మేమేం చేయాలో మాకు అర్థం అవ్వలేనప్పుడు అండి మీరు సరైన సమయంలో వచ్చి మాకు కరెక్ట్గా మీరు వాక్యం అందించారండి. దేవుడు మాకు చాలా మాట్లాడాడు, మాతో ఉండారండి. ఈ పాస్టర్ కాన్ఫరెన్స్ అనేది చాలా బాగుందండి. ఈరోజు సేవ ఎలా ఉంటుంది, ఈరోజు సేవకులు ఎలా ఉంటున్నారు, మనల్ని మనం ఎలా సరి చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మరొక అవకాశాన్ని మనకు అందరికీ ఇచ్చాడని, ప్రత్యేకించి నాకు ఇచ్చాడని కూడా నేను భావిస్తున్నాను. ప్రత్యేకించి సమయంలో మరి దైవజనుడు అనేవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా ఆస్తులు చూసి అంతస్తులు చూసి జ్ఞానాన్ని చూసి తెలివితేటను చూసి దేవుడు వాడుకుంటాడనే
అజ్ఞానం నుంచి విడిపించబడి ఎంత చిన్నవాడైనా ప్రార్థన శక్తితో ఉన్నప్పుడు, బలంతో ఉన్నప్పుడు, పట్టుదల కలిగి ఉన్నప్పుడు, దేవుని కొరకు రోషంగా పనిచేయాలని విశ్వాసం కలిగి ముందుకు కొనసాగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటాడని, నన్ను కూడా వాడుకున్నాడు. ఒకప్పుడు నేను కూడా అట్లాంటి పరిస్థితుల్లో నుంచే దేవుడు ఈ స్థితిలో నన్ను తీసుకొచ్చారని దైవజనులు ఇచ్చిన వ్యక్తిగత సాక్ష్యంలో నుంచి కూడా దేవుని స్తుతిస్తూ, మరి ప్రత్యేకించి ఉదయకాల సమయంలో దైవజనులు ఇచ్చినటువంటి వర్తమానం కూడా చాలా నన్ను సేవకులు ఏ విధంగా ఉండాలో, పాదులు మాదిరికరంగా లేకపోతే సంఘం కూడా గొర్రెల వలె చెదిరిపోతాయని ఎలాగైతే జ్ఞాపకం చేశారో, ఈ అనుభవాలన్నీ కూడా దైవజనులు ఇరువురు వారి బోధనలో మనకు తెలియపరిచారు. నిజంగా ఈ దినాన్ని వారు దేవునితో కమర్షియల్గా ఉన్నట్టుగా కాదు, కానీ దేవునితో కమిట్ అయిపోయి ఉన్నారు కనుక మనల్ని దేవునికి కమిట్ చేయడానికి ఈ స్థలానికి వచ్చారు. మరి అయినప్పటికీ కూడా ఇంకా సేవలో కొంత మట్టుకు నేను సేవ చేశాను, మరలా ఏజెన్సీ ప్రాంతాల్లో సేవ చేశాను, మరలా ఈ ప్రాంతానికి వచ్చాను. దేవుడు నన్ను పిలిచినటువంటి పిలుపుని బట్టి ఇటువంటి దైవజనుల ద్వారా చాలా విషయాలు నేర్చుకొని పురుకొల్పబడుతూ ఉన్నాను. నిజంగా ఉదయకాల సమయంలో మొదటి సెషన్లో చెప్పినటువంటి మాటలు, ఈ సమయంలో చెప్పుకుంటున్నటువంటి దైవజనుల మాటలు నా ఒక్కరికే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కూడా సమయం లేదు, కానీ ప్రతి ఒక్కరు వివరించగలరు. కానీ అద్భుతమైనటువంటి మాదిరికరమైన మాటలు మనం నేర్చుకున్నాము. మరి దైవజనులు చాలా తన సొంత ధనాన్ని ఖర్చు పెడుతున్నారు, కానీ ఇతరులకు మేము ఎప్పుడు ఏది ఆశించం. మేము ఇచ్చేవారిగా ఉన్నాం కానీ పుచ్చుకునేవారిగా మేము లేరనే విషయాన్ని జ్ఞాపకం చేశారు. అంటే దేవుడు ఇవ్వగలిగేవాడు, దేవుడు సంస్థాన్ని సాధ్యపరచగలిగేవాడు. చేతకాని వారిని కూడా, పామరులైన వారిని కూడా, నత్తి వారిని కూడా ఎన్నుకొని బలమైనటువంటి సాధనాలుగా వాడుకుంటారు. కనుక ఇక్కడ చాలా మంది మరి ఆ వేదాంత విద్యను అంత పరిపూర్ణంగా అభ్యసించలేని వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడని పురుకొల్పు ప్రతి ఒక్కరిలో ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఈ సమయం ఇచ్చిన దైవజనులకు నేను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, మరి ఈ యొక్క దినాన్ని మమ్మల్ని అందరినీ ఆత్మీయ నిద్రలో ఉంటున్నటువంటి మమ్మల్ని మేల్కొల్పి మమ్మను బలమైన సాధనాలుగా సరిదిద్దినందుకు సేవ చేస్తున్నాను. మరి ఆయన పెద్ద ప్రసంగం ఏం చేయలేదు, కానీ కట్టే కొట్టి తెచ్చినట్టుగా గుండెలు పిండేసినటువంటి మాటలు దేవుడు ఆయన ద్వారా తెలియజేశారు. నేను చాలా ఎక్కువ ప్రార్థన చేసేవాడిని. నేను పడిపోయాను అంటే ప్రార్థన జీవితంలో పడిపోయాను. మళ్ళా నన్ను బలపరిచి మాట్లాడుతున్న మాటకి నాకు నేను కిందపడింది. దానికి నేను దేవుడిని అడిగాను. మరి దేవుడు ఆ మాటల ద్వారా మళ్ళా ఇంకొక మాట చెప్పాడు. ద్వారా దేవుడు ఏంటంటే, నువ్వు చస్తేది కానీ నువ్వు ఫలించు అని దేవుడు నాతో కూడా మాట్లాడుతూ గింజ భూమిలో పడి చేస్తే కానీ అది అలాగే ఫలించదు. అంటే నువ్వు చావలేదు కనుక ఇంకా ఫలించలేదు అన్నట్టుగా దేవుడు మాట్లాడాడు. రెండోది ఏంటంటే, ఒక్కసారి ప్రసవేదన పడితే కాదు, ప్రతిదినం నా సన్నిధిలో ప్రసవేదన పడితే ప్రతిదీ నేను మీకు ఇవ్వగలను అన్న మాట కూడా నాతో మాట్లాడాడు. ఇప్పటి వరకు దైవజనులు చెప్పినట్టు నేను సేవకి వచ్చి సుమారు 14 ఏళ్ళు అవుతుంది. ఇంకా చర్చి ప్లేస్ లేదు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎవరి దగ్గర కూడా చేతులు చాపకుండా దేవుడు నా దగ్గరికి తెచ్చిచ్చాడు. ఇప్పటి వరకు నా సేవా జీవితంలో నేను ఎక్కడ ఒక్కళ్ళ దగ్గర కనీసం ఒక 100 రూపాయలు కూడా అప్పు చేయలేదు. నేను ఆయన అడిగిన తప్పుడల్లా ప్రార్థించడం తెలుసు. 4-5 గంటలు ప్రార్థన చేసే వ్యక్తిని ఒక 1 అవర్కి వచ్చేసాను నాకున్న పరిస్థితులు బట్టి. ఫ్రెండ్స్, నాకు ఆశీర్వాదంగా ఉంది. మా పుట్టిన సంవత్సరం కూడా ప్రస్తుతానికి సేవ చేసింది బంగారిపేటలో 16 సంవత్సరం పరిచయంలో దేవుడు అని వాడుకుంటున్నాడు. అది ఈరోజు మరి ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు, దైవ సేవకు వస్తా మంచి వర్తమానం ఉంటుందని చెప్తే తప్పనిసరిగా తునిల్లి వ్యక్తిని ఇలాగా నేను వెంటనే ఈ స్థలానికి రావడం వలని నిజంగా మరి ఈ దైవజనుడు దేవునికి స్తోత్రం. సాక్ష్యం చాలా విలువైంది. ఎన్ని సంవత్సరాలు సేవ చేసేది కాదు, కానీ ఇప్పుడు ప్రభుత్వం కలిసి ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండడం అన్నది ఇక్కడ నేర్చుకుని పాఠం. మా నాన్నగారు చనిపోయి, జాన్ విక్టరయ్య గారు చనిపోయి ఈ సంవత్సరంతో 6 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా
చాలా మంది సేవకుల నోటి ద్వారా విన్న మాటలు ఏంటి అంటే, ఈ కుర్రోడు చిన్నోడే ఉన్నాడు, సేవకు పని ప్రభుతో మాట్లాడాడు, ఏ మనుషులతో ఎవరి దగ్గరికి వెళ్ళి మేము సహాయం అడగలేదు, మరి మీలాంటి పెద్దలు ఉంటే మేము ముందుకు సాగుతాము అని ఏ సేవకుల దగ్గరికి వెళ్ళి మేము ప్రాధాన్యపడలేదు ఇప్పుడు వచ్చి. కానీ మేము ప్రార్థన చేశాం, అయ్యా నాన్నగారు చనిపోయారు, మా పరిస్థితి ఎలా ఉంది, సహాయం చేసే మనుషులు మాకు కావాలి, మమ్మల్ని సేవలోకి ప్రోత్సహించే మనుషులు మాకు కావాలని మా తల్లి మేము చాలా ఏడ్చాము. ఆ తర్వాత ఎన్నో గొడవలు జరిగే ప్రభు సన్నిధిలో. ఇప్పటికి సన్నిధి విధంగా కట్టుబడింది, సేవా పరిచయం చేస్తూ ఉన్నాను. నాకు చాలా ఇష్టం విషయంలో నేను ప్రేమిస్తున్నానని చెప్పే తండ్రి దొరకట చాలా కష్టం. ఈ రోజుల్లో చూసి అసూయపడేవారు, స్వార్థపడేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఆ పర్సన్స్లో, ఆ వ్యక్తుల్లో మొదటి స్థానంలో నిలబడి నన్ను బలపరిచిన వ్యక్తి ఎవరు అంటే వెంకటేశ్వర ప్రభాకర్ గారు పరిచయస్తులు. మా అన్నయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మా నాన్నగారి పేరు జాన్ విక్రయ్య గారు. మరలా మా నాన్నగారు దొరికారని నేను ఎంతో సంతోషపడుతున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, అన్నయ్యకి, మీ అందరికీ వందనాలు. నా పేరు కావ్య. సో నేను ఫస్ట్ టైం పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళానండి. నాకు చాలా బాగా అనిపించింది. వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేసుకొని వెళ్ళాను. నెల నుండి ప్రార్థన చేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను అలా ప్రార్థన చేసుకున్నాను, ప్రార్థన చేసుకొని వెళ్ళాను. నేను అనుకోలేదు ఇంత బ్లెస్ అవుతానని. ఒక రోజంతా నేను దేవుడితో గడిపినట్టు నాకు అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్కడికి వచ్చిన పాస్టర్స్ ఎలా ఉంటారో ఏంటో, అసలు వాళ్ళ ఫేస్ చూసినప్పుడు అసలు ఇలా అవుతుందా అనుకున్నాను. కానీ ఆ 2 సెషన్స్ అయ్యాక చాలా పరిశుద్ధాత్మ వచ్చిందండి. పాస్టర్లు అందరూ ఏడుస్తూ ప్రార్థన చేసి మార్మన్స్ పొందారు, చాలా ఉజ్జీవింపబడ్డారండి. ప్రతి ఒక్కరిని దేవుడు ముట్టాడు, వాళ్ళతో మాట్లాడారు. నా వరకు నేను చాలా దీవించబడ్డాను. ఒక రోజంతా నేను దేవుడితో ఉన్నట్టు నాకు అనిపించింది. సాటర్డే కాబట్టి విశ్రాంతి దినం, దేవుడితో నేను గడిపినట్టు నాకు చాలా బ్లెస్సింగ్గా నేను ఫీల్ అయ్యాను. అక్కడ వచ్చిన వాళ్ళందరూ బ్లెస్సింగ్ పడ్డారు. ఫీడ్బ్యాక్ రాసుకున్నప్పుడు, నేను ఫీడ్బ్యాక్స్ చూసినప్పుడు చాలా ఆనందపడ్డానండి. పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చింది, మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, సువార్తలో చాలా బలపడ్డాం అనేసి వాళ్ళు చెప్తున్నప్పుడు చాలా బాగా అయిందని నాకు అనిపించిందండి. పాస్టర్ గారు కూడా బాగా చెప్పారు. ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ కూడా 2 బాగా అయ్యాయండి. దేవుడు నన్ను దీవించాడు. నిన్నటి దినాన్ని ఒక ఫోన్ చేశారు పాస్టర్ గారు, జైరాజ్, పాస్టర్ జయరాజ్ ఆయన పేరు. అయ్యగారండి, నేను అక్కడ ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పలేకపోయానండి, కానీ మీకు చెప్పాలని ఫోన్ చేశానండి అన్నాడు. ఏంటి జయరాజు గారు అన్నాడు. అయ్యగారండి, నా సేవలో మీరు ఎక్కడైతే కాన్ఫరెన్స్ చేస్తారో ఆ చర్చిలో పనిచేసేవాడినండి. ఆ పాస్టర్ గారు చనిపోయిన తర్వాత నేను సొంతగా మినిస్ట్రీ స్టార్ట్ చేసుకున్నా. భార్య వలన, పిల్లల వల్ల సేవకు చాలా ఆటంకం వచ్చిందండి. ఇంకా సేవ చేయకూడదని నిర్ణయించుకున్నా. ఎక్కడో వెళ్ళి ఏదో పని చేసుకుందాం అనుకున్నా. కానీ మీరు వస్తున్నారని విన్నాను. జీవితంలో ఆఖరికి ఒకసారి వెళ్ళి వాక్యం విందాం అనుకొని వచ్చానండి. వచ్చేసరికి మొదటి ప్రసంగం అయిపోయింది, మీరు వాక్యం మొదలుపెట్టారండి. ఆ వాక్యం విన్న తర్వాత దేవుడు నాతో మాట్లాడాడండి. నేను మరలా సేవ చేయడానికి నేను సమర్పించుకొని నేను సేవలో సాగడం నిర్ణయించుకున్నానండి అయ్యగారు అని చెప్పాడు. ఎంత గొప్ప కార్యాలు ఒకసారి ఆలోచన చేయండి. రెండవది ఏంటంటే, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా జనరల్గా ఏంటంటేనండి, పాస్టర్స్ కాన్ఫరెన్స్ అనగానే చాలామంది ఒక అలవాటుగా వచ్చేస్తుంటారు. కానీ అక్కడ వచ్చిన వాళ్ళందరూ చెప్పిన సాక్షి ఏంటంటే, అన్ని కాన్ఫరెన్స్లాగే ఉంటాయనుకొని వచ్చాం, కానీ ఇది వేరే కాన్ఫరెన్స్. పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడాడు, మమ్మల్ని బలపరిచాడని చెప్పారు. గొప్ప కార్యాలు జరుగుతున్నాయండి. 33 కాపర్లు ఎన్ని వచ్చారు అంటే 3,000 మందికి పైగా కాంగ్రిగేషన్ మనం వాళ్ళ ద్వారా రీచ్ అయినట్లు లెక్క. జాన్ వెస్లీ అని ఆయన ఇంగ్లాండ్ దేశాన్ని వెలిగించిన గొప్ప మహాసేవకుడు. ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు, ఏంటంటే ఇంగ్లాండ్ దేశం కొరివి అనే బిరుదు ఇచ్చారు. ఆయన పరిచయం చేస్తున్న దినాల్లో
వందల వేల మంది ఆయన మీటింగ్లకు వచ్చేవారు, ఆయన వెంబడించేవారట. ఆయనతో పాటు చదువుకొని ఆయన తోటి సేవకుడైన వాడు ఓ 25 మంది సంఘాన్ని నడిపిస్తున్నాడట. ఒకరోజు జాన్ వెస్లీ గారి దగ్గరికి వెళ్ళి, జాన్ వెస్లీ గారు, మీరు నేను ఒక దగ్గర చదువుకున్నా, మన ఇద్దరు ఫ్రెండ్స్వి, మీరే యేసుప్రభు గురించి చెప్తున్నారు, నేను అదే యేసుప్రభు గురించి చెప్తున్నా, కానీ మీ దగ్గరికి వేల మంది వస్తున్నారు, నా దగ్గర కేవలం 25 మంది ఉన్నారు, కారణం ఏమిటండి అని అడిగాడు. అప్పుడు ఆయన చిన్న నవ్వి ఒక మాట చెప్పాడట, ఈ 1000 మంది వస్తున్నది జాన్ వెస్లీని చూడటానికి కాదు, జాన్ వెస్లీలో ఉన్న అగ్నిని చూడడానికి వస్తున్నారని చెప్పాడు. ఇవాళ మన పాస్టర్స్ కాన్ఫరెన్స్లో జరుగుతుంది అదేనండి. పరిశుద్ధాత్మ అగ్నిని చూడడానికి వస్తున్నారు. నా వరకు అయితేనండి సిన్సియర్గా 4:30 గంటలు లేచి నెల రోజులు ప్రార్థన చేస్తున్నా కాన్ఫరెన్స్ గురించి. మరి మేము మాట్లాడేటప్పుడు అటు సామ్యూల్ బాబు గారు నేను మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని వాళ్ళు తాగుతుంటుంది. నేను ఇక్కడ కూర్చొని ప్రైజ్ అండ్ వర్షిప్ అయినట్టు ఆలోచిస్తుంటే దేవుడు మన పెద్ద చర్చ్ బిల్డింగ్ కనిపిస్తుంది నాకు. పెద్ద స్టేజు, లైటింగ్స్ అన్నీ ఉన్నాయి, జాన్ అంతటే ఉన్నాడు. నిజంగా మన సంఘాన్ని దేవుడు నేను అనుకుంటా భారతదేశంలో ఒక మాదిరికరమైన సంఘంగా వాడుకుంటాడు రానున్న దినాల్లో. కనుక మీరందరూ దాని గురించి ప్రార్థించండి, సిద్ధపడండి. నా పేరు సుధాకర్ అండి. మేము పెదనారం నుండి వచ్చాము. అయితే దేవుడు చక్కగా ఇందాకే ఒక పాస్టర్కి ఎత్తుకున్న ఫీడ్బ్యాక్ చెప్పాను. ఆ యొక్క సబ్జెక్టు ఎవరికైతే ఉంటుందో తప్పకుండా వారు బేస్డ్ అయ్యి వారు దాన్నే చెప్తారు తప్ప ఎటువంటి అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కానీ ఎంతమంది చెప్పరని ఆ యొక్క సహోదరులు కూడా నాకు చెప్పారు. నిజంగా ఆ యొక్క సబ్జెక్టును వారు చక్కగా బోధించారు. మాటలు కూడా నాకు చాలా ఆశీర్వాదంగా. దాని అర్థం ఏంటంటే మనం ఎంతగా ఉన్నతమైనటువంటి స్థాయిలో మనం ఎంత ఊహించుకున్నా సరే దేవుడు అనుకున్న స్థాయిలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని, పరిచర్య అనేది ఆయనదని, పరిచర్య కోసం మనం ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ఆయన విధానాన్ని మనల్ని ఆస్వాదిస్తాడని, ఈ పరిచర్య కేవలం మన పాత్రదారులమని, దేవుడు మాత్రమే అన్ని విషయాలు మనకి సహాయపడవాడని నాకు పూర్తిగా అర్థమైంది. ఈ నేర్చుకున్న విషయాలన్నీ కూడా అక్కడ నేను అప్లై చేస్తాను. ప్రభు ఆ విధంగా సహాయం చేసినట్లు మా యొక్క పరిచర్య కోసం కూడా చిన్న ప్రార్థన చేయాల్సిన తెలియజేసుకుంటూ చక్కగా వాక్యం బోధించిన ఇద్దరు సేవకులకు ఐఎమ్ గివింగ్ మై హార్ట్ బాటమ్ థ్యాంక్స్ టు యు సర్ ఫర్ వండర్ఫుల్ సెర్మన్. మీరు డానియల్ స్మిత్, చర్చి బేతెల్ ప్రార్థనా మందిరం దువ్వాడ. చాలా దీవించబడ్డాను. గొప్ప విషయం ఏంటంటే భూలోకాన్ని తలకిద్దులు చేయవరగా ఉండాలి, కానీ మనం తలకిద్దులు అయిపోకూడదని నాకు ఈ మాట ఎంతో ప్రోత్సహించబడ్డాను. తర్వాత విశ్వాసం గురించి చెప్పినప్పుడు విశ్వాసులకి హాస్పిటల్కి వెళ్ళమని చెప్పి మనం మాత్రం హాస్పిటల్కి వెళ్తే కరెక్ట్ కాదని అది తెలిసిన మాట దేవుడు మరొకసారి ఇన్స్పిరేషన్ చేశారు. మరి సేవకులు ఎలాగ ఉండాలో మాదిరిగా ఉండాలని చెప్పి చాలా ప్రోత్సహించబడి చాలా హ్యాపీ అయినా. నా పేరు విలియం కేరీ అండి. నేను ప్రియదర్శిని కాలనీ బీసీ రోడ్ గాజువాక్లో పరిచర్య చేస్తున్నాను. మరి ఈ యొక్క సెమినార్కి రావడం ద్వారా మొదటి సెషన్లోనే దేవుడు నన్ను దర్శించాడు. మరి ఇంటిని కట్టుకోలేనివాడు, ఇంటిని పరిపాలించలేనివాడు సంఘాన్ని ఎలా పరిపాలిస్తాడు అనే మాట నన్ను బాగా తాకింది. మరి దేవుడు నన్ను దర్శించాడు. తర్వాత అయ్యగారు చెప్పిన మాటలు బట్టి మరి నేనైతే సేవ ప్రారంభించిన తొలి దినాల్లో మంట కలిగి నేను మండుతూ అనేకలు మండించాలని పరిచర్య ప్రారంభించాను. అలా కొంతకాలం జరిగించాను. తర్వాత మరి ఖండించడంలో కూడా అటు రీతిగానే ఖండించేవాడిని. సంఘం అభివృద్ధి చెందినా చెందకపోయినా నేను ఖండితమైన పరిచర్య జరిగించేవాడిని. తర్వాత రాను రాను పరిస్థితులు బట్టి ఖండితమైన బోధ మానేసి మామూలుగా ఒక సర్వసాధారణంగా బోధ చేయడం ప్రారంభించాను. అందును బట్టి నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందలేకపోయాను, సంఘం కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందలేకపోయింది. అందును బట్టి దైవ దాసుల ద్వారా దేవుడు నాతో మాట్లాడిన దాన్ని బట్టి మరి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి నేను సేవ ప్రారంభించినప్పుడు అనేక అద్భుతాలు జరిగేవి, స్వస్థతలు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ నేను విశ్వాసులకి మరి హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పి నేను వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అవి దేవుడు నాతో
ఖచ్చితంగా సూటిగా మాట్లాడాడు. దేవుని ఈ యొక్క మీటింగ్స్ ద్వారా దేవుడు నన్ను బలపరిచినందుకు, నన్ను ఇచ్చినందుకు దేవుని స్తోత్రం. దైవజనులు ఇద్దరి యొక్క మాదిరి అంటే టైం ప్రారంభించడం, టైం ముగించడం, పంక్చువాలిటీ, తర్వాత అథారిటీతో కూడిన మాటలు. ఒక వ్యక్తి తనలో లేనిది ప్రజెంట్ చేయలేడు. ఆత్మీయతలో ఏ స్థాయిలో ఉంటే అలాగే మన స్వరం బయటకు వస్తుంది. మీరు ఇక్కడ ఒక చిన్న సలహా, నేను గద్దిస్తాను, ఖండిస్తాను, గెట్అవుట్ అంటాననే మాటలే నేర్చుకోకండి. ఆయన 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఆ మాటలు చెల్లుబడి అవుతున్నాయి. అవి చేయకుండా మీరు గద్దిస్తే మీకు రివర్స్ అయిపోతుంది. కాబట్టి ముందు పరిశుద్ధతలో ఎదగాలి, ప్రార్థనలో దేవునితో కనెక్షన్ స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడు మీరు ఇలా గద్దించడం మంచిదని కోరుతున్నాను. తర్వాత బెన్ గారు మార్నింగ్ ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆ నోట్స్కి స్టిక్ అయ్యి చాలా చక్కగా చెప్పారు. నోట్స్ కూడా ఎలా ఉందంటే అసలు చాలా క్రిస్టల్ క్లియర్గా ఆ నోట్స్ చూస్తే చాలు ఆయన హృదయంలో ఎలాంటి ఎంత క్లారిటీ ఉందో మనకు అర్థమవుతుంది. బలిపెట్ట మీద కర్రలు చక్కగా పేరిస్తేనే పైనున్న ఆ బలి ద్రవ్యం కాలుతుంది. చక్కగా పేల్చకపోతే మంట రాదు బయటికి. అలా తన హృదయంలోని తన తలంపులు, ఆలోచనలన్నీ క్రమంగా ఉన్నాయని గ్రహించాను. రెండోది ఏంటంటే ఏది అవసరమో అదే చెప్పారు. మనకి ఎంతవరకు అవసరమో అంత చెప్పారు. చాలా ఇన్స్పైర్ చేశారు. అది థాట్ ప్రొవోకింగ్గా ఉంది, డెసిషన్స్ తీసుకునేలా ఉంది. అంతేకాదు ఎంత ఎఫర్ట్ పెట్టారంటే ఫైల్స్ ఇచ్చి, చక్కని ఫైల్స్ ఇచ్చి, నోట్స్ ఇచ్చి, టైంకి వాళ్ళు వచ్చి ఇలా ప్రయాసపడుతున్నారంటే ఈ వయసులో చాలా అద్భుతం. నాకు దేవునితో జతపని వారిగా ఉండడం వారు ఒక మంచి మాదిరి. బోధే కాదు, మీ లైఫే ఒక మాదిరిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ వాస్ డీప్లీ టచ్డ్ ఇన్ మై హార్ట్. అన్ని వందల మందిని అలా సమకూర్చినప్పుడు కూడా లేనటువంటి ఆనందాన్ని, వాస్తవం చెప్పాలంటే విక్టర్ ప్రభాకర్ గారికి నాకు పరిచయమే లేదు. కనీసం ఫోన్లో కూడా మాట్లాడుకోలేదు ఇప్పటి వరకు. నిశ్చయంగా నేను దీవించబడ్డాను. ఇద్దరు దైవదాస్తుల్లో కూడా నేను గమనించింది అంటే, నేను ఎప్పుడు కూడా సంఘంతో కూడా స్టూడెంట్స్ కూడా చెప్పే మాట ఏంటంటే, ఎప్పుడు నేను ఒకటే మాట చెబుతా, అబ్రహాము విశ్వాసం గురించి బైబిల్ చదివిన ప్రతి ఒక్కడికి తెలుస్తుంది. వాట్ ఈజ్ యువర్ ఫెయిత్? ఇది నాన్న విక్టర్ ప్రభాకర్ గారిలో కానివ్వండి, బ్రదర్ శామ్యుల్లో కానీ నేను అది చూశానని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. సో మనము కూడా అలాంటి స్థాయిలో ఎదిగితే నిజంగానే భూమిని తలక్రిందులు చేయగలుగుతాం. అవర్ గాడ్ ఈజ్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. మన దేవుడు నిన్న నేడు నిరంతరము. మరి ఆ రోజున జరిగిన కార్యాలు ఇప్పుడు ఎందుకు జరగవు? జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. సో నేను నేర్చుకున్నది ఏంటి, నేను తెలుసుకున్నది ఏంటి, బోధించటమే కాదు, ఆ బోధన మన జీవితం ద్వారా కనపడాలి. అదే సేవ. దేవుని నామానికి వందనాలండి. అయ్యగారికి కూడా వందనాలు. అయ్యగారిని మొదటి ఒక 30 సంవత్సరాల క్రితం నేను చూశాను. మా స్వగ్రామం వచ్చి అక్కడ వాక్య పరిచర్య చేశారు. రూపాంతరము పొందుడి అన్నటువంటి మాట చాలా గొప్ప మాట. ఆయన రూపాంతరం పొందారు కనుక మన రూపాంతరాన్ని గురించి మనకు బోధించగలిగారు. క్రీస్తు యేసుకు పరిమళ వాసనగా ఉండండి అంటే ఆ పరిమళ వాసనలో ఆ రూపాంతరపు వాసన కూడా మనకి, నాకైతే ఈ రోజున అనేక ఈ పాస్టర్స్ సెమినార్స్కి నేను వెళ్ళానండి, పెద్ద పెద్ద సెమినార్స్. కానీ ఈ రోజున ఒక ప్రత్యేకత, ఏ వాక్యం అయితే అక్కడ వ్రాయబడి ఉందో దాని మీద మాత్రమే మాట్లాడారు. ఇక వేరే వెర్స్లోకి వెళ్ళలేదు. ఆ చక్కని వాక్యము, ఆ వాక్య సందేశం నా హృదయాన్ని కూడా మరి తాకిందండి. సంఘాల్లో చెప్పటానికి, విశ్వాసులను బలపరచడానికి, సేవకుడు ఏ విధంగా ముందు స్థిరపడాలి, బలపడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, సేవకుడు ఏ రీతిగా జీవించాలి, ఆ జీవితాన్ని పొందిన తర్వాతే ఆ సేవకుడు చెప్పేటటువంటి మాటలు సంఘములో ఉన్నవారు విని ఆ విధంగా నడుచుకుంటారన్నటువంటి ఒక రూపాంతర పరిచర్య వాక్యం మీద నేను విన్నానండి. సేవకుడు నిజమే తిమోతి పత్రికలో చెప్పినట్లుగా తప్పుదిద్దుటకును, ఖండించుటకును, బుద్ధి చెప్పటానికి కూడా సన్నిధుడిగా ఉండాలి. అలాంటి వాక్య పరిచర్య చేసినప్పుడు కొంతమంది సేవకులను ఎసురించుకుంటారు,
కొంతమంది సేవకులు ఆ వాక్యం చెప్పేటటువంటి ఆ సేవా విధానాన్ని విశ్వాసులు కూడా గ్రహించగలుగుతారు. అలాంటి వాక్యం ఈ రోజున అయ్యగారి ద్వారా మరి వారి అబ్బాయి గారి ద్వారా ఈ 2 సెకండ్లో చక్కని ఈ సందేశాన్ని నేను విన్నాను. మరి దేవుడు మరి ఇంకా వారి పరిచయాన్ని దీవించాలని ఇంకా అధికం చేయాలని ప్రార్థిస్తున్నాను. నా పేరు దాడి పౌలండి. నేను అనకాపల్లి పక్కనే వచ్చి శంకరం అనే రేపాక దగ్గర సేవ చేస్తున్నాను. కానీ నేను ఇక్కడ వచ్చిన తర్వాత బాధపడ్డాను చాలా మట్టుకి. విశేషం ఏంటంటే ఆయన చెప్పారు, సార్ చెప్పారు, సార్ ఏంటి వచ్చి ఏదో బాప్టిస్ట్ చర్చికి వెళ్ళేసరికి ఏమొచ్చి మీరు అందరూ కూడా వచ్చి ఉదయాలు లేచి మీ పిల్లల నిమిత్తం ఉదయాన్ని 4 గంటల ప్రార్థన చేయకపోతే మాత్రం మీరు ఎందుకు పనికిరాలని చెప్తానమాట. అక్కడ ముక్కుసూటిగా మాట్లాడిన దాన్ని బట్టి రెండోసారి పిల్లపట్టడానికి వచ్చి ఛాన్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళు వెనకాడారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చి చెప్పేసరికి సంఘ పెద్దలందరూ కొన్ని అంటే ఖండించి బుద్ధి చెప్పడం అంటే మాత్రం ఆషామాషి విషయం కాదు. ఏ దైవజనులైనా సరే మాత్రం ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇటువంటి దైవజనులు మాత్రం అనేక మంది మాత్రం మాదిరికరంగా ఉంటారు. చెప్పిన ప్రతి విషయం కూడా సూటబుల్గా ప్రతి విశ్వాసం కూడా సేవకుడిని కూడా బలపరిచి చెప్పారు. ఏ ఒక్కటి కూడా తప్పుగా చెప్పలేదు. ఆయన ఉదయకాలు వేసి కూడా వచ్చి ప్రార్థన చేస్తాను 4 గంటలకని నేను చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే నా తత్వం చేయలేదు. ఈ దినం నుంచి నేను ప్రదర్శించుకుంది ఏంటంటే కంపల్సరిగా చేసి ఉదయం లేచి 4 గంటల ప్రార్థన చేయాలి. లేకపోతే సేవకుడిగా ఎందుకు అనవసరం, కొద్దిగా తప్పుకోవాల్సిన పరిస్థితి ఇందులో మాత్రం. ఎందుకంటే సేవ చేస్తున్నప్పుడు వచ్చి మనం అనేక ఆత్మల్ని మన సంఘాల్లో నడిపిస్తున్నాం కాబట్టి ముందు మనం మాదిరిగా ఉండాలని చెప్పారన్నమాట. నాకు చాలా సూటబుల్ అయిందండి. నేను చాలా ఈ ఫంక్షన్ రావడం వాళ్ళ కాన్ఫరెన్స్కి చాలా ఆనందపడుతున్నాను. నా పేరు నరేష్ జోసెఫ్. నేను మల్కాపురం క్రాంతినగర్ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాను. ఈరోజు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందనే చెప్పాలి. ఈ లీడర్షిప్ సెమినార్స్ ఆయన కండక్ట్ చేసిన ప్రతి సెమినార్కి నేను వెళ్ళాను, చాలా సెమినార్స్ చూశాను. కానీ ఇది కూడా అలాగే ఉంటుందేమో, కానీ నాకు పిలిచిన వారు గొప్పవారు కాబట్టి, సేవకులు కాబట్టి వారిని గౌరవించి వచ్చాను ఇక్కడికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఆలోచనలతో పరిచర్య చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని బ్లెస్ చేయడం కాదు, కానీ మన ఏ ప్రదేశంలో అడుగు పెడితే ఆ ప్రదేశము ఆ దేశమైన ప్రపంచమంతటా కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని సంతోషిస్తూ నా మాటలు ముగిస్తాను. ఒక కాన్ఫరెన్స్ని నడిపించడానికి ముఖ్య కారకులు మరి నా స్నేహితుడు డాక్టర్ ప్రభాకర్ గారు. ఈయన నా చిన్ననాటి సండే స్కూల్ స్టూడెంట్. ఆ తర్వాత కాలేజీ ఇంటర్మీడియట్ ఇద్దరు కలిసి చదివాం. బ్యాచ్ అంటే ఆయన గ్రూప్ పేరు నా గ్రూప్ పేరు కాలేజ్ మేట్స్ మేము. ఆ తర్వాత ఆయన నాకంటే ముందే రక్షించబడ్డారు. మేము కలవరబాబు చచ్చేవాళ్ళు మేము. ఆయన నాకంటే ముందు 72 కదా, ఆయన 72 నేను 76. ఆ తర్వాత మేము చాలాసార్లు కలుసుకున్నాం, కానీ ఎక్కువగా తర్వాత గత కొద్ది దినాల నుంచి ఎక్కువ కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. ఆయన చర్చ్ కూడా 2-3 సార్లు వెళ్ళాను. మరి ఈ విధంగా మాకు పరిచయం పెరుగుతున్నప్పుడు ఈయన అక్కడక్కడ కాన్ఫరెన్స్ జరిపిస్తున్నారు. నేను అన్నారే మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అంటే తప్పకుండా లాస్ట్ ఇయర్ ఇచ్చారు. కానీ కొన్ని కారణాలు బట్టి కోర్టు వల్ల ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే సరే నీకు ఇస్తున్నాను ఈ సమయం జాన్యువరి చెప్పి ఆయన చెప్పారు. అన్నమాట ప్రకారంగానే మరి ఇంత స్పాన్సర్షిప్ అంతా అయిందే. మేము ఖాళీ మమ్మల్ని ఇన్వైట్ చేస్తాం అంతే. మీరందరూ వచ్చారు, దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి చక్కని బాబు బెన్ శామ్యుల్ కూడా చక్కని ఆ యొక్క క్లారిటీ మెసేజ్ ఇవ్వడంలో చాలా క్లియర్గా ఎవరు చెప్పారు, దాన్ని దాటకుండా శ్రీరావు గారు చెప్పారు. చక్కని మెసేజ్ ఇచ్చారు. దాన్ని బట్టి ఎంతో ఆశీర్వాదం. ఏది అవసరమో దాన్ని చెప్పడం వల్ల నిజంగా ఆశీర్వదించబడడం. మరి బ్రదర్ లాస్ట్లో మరి ఆయనకు ఉన్నటువంటి భారం పాస్టర్లు క్రమపరచబడాలి. ఆయన భారం అదే. దీనివల్ల ఆయనకి ఉపయోగం లేదు, ఆయనే ఖర్చు పెడుతున్నారు. ఏంటంటే పాస్టర్లు క్రమపరచబడితే సంఘం క్రమపరచబడుతుంది. మరి నిజంగా ఆ యొక్క విజన్ అయింది. మరి మనందరం క్రమపరచబడ్డామని మనందరం ఇది అమల్లో చేయాలి. అమలు చేయడానికి మరి సంఘాన్ని బలపరచుకోవడానికి మరి దేవుడు మనల్ని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీ మాట ద్వారా కొంతమంది వెళ్ళిపోతున్నారు, సంఘం పాడైపోతుంది అని చెప్పారు, కానీ నేను సరిగ్గా పట్టించుకోలేదు. అలాగే చాలా మంది వచ్చిన వాళ్ళు చాలా మంది వెళ్ళిన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. అటువంటి జీవితంలో కూడా నా జీవితం పడిపోయింది. ఈ రోజు వీళ్ళు అయ్యగారు చెన్నయ్య గారు చెప్పిన మాటలు బట్టి మళ్ళీ నా జీవితాన్ని ప్రార్థన కొరకే దేవుని కొరకే బ్రతకాలని, చక్కగా సేవ నమ్మకంగా చేయాలని ఆస్తూనే. రాకడ గురించి చెప్పినప్పుడు కొద్దిగా
అయ్యో దేవుడు రాబోతున్నానే కొద్దిగా నాకు చాలా బాధపడుతుంది. అంటే ఈ వాక్యం చెప్పినప్పుడు కొద్దిగా ఆనందంగా ఉంటుందని బైబిల్ వాక్యం ద్వారా గొప్ప సంగతులు వినడం జరిగింది. ప్రకటించాలి, సమర్థంగా దేవుని సేవలో మనము నిలబడాలి. నాకు ఈరోజు చాలా కంఫర్ట్ అనిపించింది ఈ వాక్యం ద్వారా, సహోదరుల ద్వారా చెప్పిన మాటలు కూడా. కొత్త విషయాలను మరొక ఇన్స్పిరేషన్ గా కుటుంబ పరిస్థితులను బట్టి, కుటుంబ ఐహిక విచారాలను బట్టి ప్రార్థనా జీవితం తగ్గింది. స్టార్టింగ్లో సేవకు వచ్చినప్పుడు ఉన్నంత ప్రార్థన ఫైర్ అనేది నాకు లేదు. కాకపోతే ఈరోజు ఇక్కడికి రావడం బట్టి ప్రార్థన లేకపోతే అసలు దేవుణ్ణి కలిగి లేదు. ప్రార్థన చేస్తే యేసుని కలిగి ఉన్నాడు, లేకపోతే యేసుని నమ్మినాడు అన్నటువంటి మాట అయిపోయింది. చాలా రాత్రి బాధపడ్డాను. ఉదయకాలం కూడా ఏంటండి మీ ముఖం అలా పెట్టుకొని ఉన్నారని మా పాస్టర్ గారు అంటున్నారు. ఏం చెప్పలేదు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే ఎవరి వైపు ఇంకా చూడకూడదు, ఆ దేవుడి వైపు చూడాలని నేను నేర్చుకున్నాను. మరి అయ్యగారు చెప్పిన వాక్యము నాకు చాలా హృదయానికి హత్తుకుంది. ఈ వాక్యము నాకు చాలా హత్తుకుంది అనమాట. మన దేవుడు నమ్మదగిన వాడు, ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్తాడు. మాటల్లో ఒకటి నా హృదయానికి హత్తుకుంది ఏంటంటే, మరి అన్న చెప్పిన మాట చాలా మంచి మాట ఏంటంటే, ముందు దేవుని వైపు చూడాలి, దేవుని మీద ఆధారపడాలనే మాట బాగుంది. అదేవిధంగా మరి అయ్యగారు కూడా చెప్పిన మాట ఏంటంటే, పిలుపుకు తగ్గ జీవితం. ప్రభాకర్ గారు అలాగే శామ్యుల్ బెన్ విక్టర్ గారు కూడా ఇద్దరు శ్రీకాకుళంలో ఒక ఈవెంట్ చేయాలంటే పాస్టర్స్ని మినీ కాన్ఫరెన్స్ పెట్టాలని ఆశపడినప్పుడు నేను చాలా ఆనందించాను. ఎందుకంటే చాలాసార్లు మన ప్రాంతం గురించి మనమే ఏ బాధ్యత భారం లేకుండా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ వాళ్ళు విశాఖపట్నంలో ఉంటూ కూడా సేవకుల్ని బలపరచాలి, వారు కొంచెం పురుగొల్పబడితే ఇలాంటి మీటింగ్ జరుగుతున్నప్పుడు మనకు మనం పురుగొల్పుకోవడానికి, పదును చేసుకోవడానికి, మన విజన్ని మనం క్యారీ చేయడానికి, ముందుకు కొనసాగించడానికి దేవుడు అద్భుతమైన మీటింగ్ని మన కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఏదైతే నేను మొట్టమొదట దేవుని చేత పట్టబడి పరిచర్యలోకి వచ్చానో అప్పుడున్నటువంటి నాలో ఉన్నటువంటి ఉత్తేజము ఇప్పుడు ఒక 20 years బ్యాక్ అప్పుడున్నటువంటి మంట, అప్పుడున్నటువంటి ఆత్మల కొరకైనటువంటి భారం, అయ్యగారు చెప్పినటువంటి మాటలు నన్నే కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరినీ కూడా కదిలించేయని, ఈ సేవకులకి ఎంతగానో ఉపయోగకరమైనటువంటి మాటలు అని నేను నమ్మి విశ్వసించి అయ్యగారిని ఇంకనూ ప్రభు నామంలో అభినందిస్తూ వారికి దేవుడు ఆయుష్నిచ్చి ఆరోగ్యంనిచ్చి అనేకమైనటువంటి ప్రాంతాల్లో సేవకులను బలపరచాలని అయ్యగారిని వేడుకుంటున్నాం. కానీ నిజమైన పిలుపు అనేది నాకు ఆయన పిలిచాడా అనేది అనుమానంతో ఉండేవాడిని. మరి దైవజనులు ఇప్పుడు సేవకుడికి ఉండవలసిన క్వాలిటీస్ మరి తెలియచేశారు. ఎందుకంటే ఆ రీతిలో నేను ఉండాలని నా మనసులో ప్రేరేపణ కలిగించే దేవుడు ఇక నుంచి నేను బలంగా అంటే సువార్తల సేవలో నడవాలని ఆశతో మరి చెప్పిన మాటలు నన్ను ఎంతో బలపరిచిన ప్రభు గారు. దైవజనుడిగా నీ వెనకాల నడుస్తున్నప్పుడే నువ్వు నాయకుడు తప్ప వాళ్ళ ఆలోచనలు కూడా నడిస్తే నువ్వు నాయకుడు కాలేవు అనే ఒక మాట ఏదైతుందో నేను చాలా మాట చేత ఇన్స్పైర్ చేయబడ్డాను సార్. చిన్న సహవాసంలో ఎంతో కొన్ని కోట్ల విలువైనటువంటి దేవుని వాక్ సందేశాన్ని అందించి మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచినటువంటి దైవ సన్నద్ధులైన దైవజనులకి ప్రభు పేరట వందనాలు తెలియదు. అయ్యగారు చెప్పిన మాటలు నా హృదయాన్ని తాకి, మరి పాస్టర్ అంటే ఎలా ఉండాలన్నది మరి అయ్యగారు తమ్ముడు పాస్టర్ గారు చెప్పారు. ఈ రోజు దైవజనుల ద్వారా దేవుడు నాతోటి మాట్లాడాడండి. దైవజనుల ద్వారా దేవుడు ఆయన నోటికి బోరగా ఉండి మాట్లాడుతుంటే నాకు సమయమే తెలియలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఎప్పుడు అలాగే ఉంటది. సాతానుడు కూడా కొన్ని దెబ్బలు కొట్టి నాకు గలీజ్ చేసాడండి. అయితే బలహీనం అయిపోయాను. ఈ రోజు మళ్ళీ నాకు అయ్యగారు మాట్లాడుతుంటే వారి నోట అంటే దేవుడు మాట్లాడిన మాటలుగా నేను నిజంగా లాస్ట్ లో పశ్చాత్తాపతోనే కన్నీళ్ళు వచ్చాయి నాకు. మళ్ళా ప్రార్థనలో దేవుడు నన్ను బలపరచడని నేను నమ్ముచున్నాను. మళ్ళా తన కొరకు అగ్నికణగా నన్ను చేశాడని. మరి చాలా విషయాలు మరి మేము నేర్చుకున్నాం. క్రమం అన్నిటికంటే మెయిన్ క్రమం. మరి ప్రార్థించడం విషయంలోనైతేనేమి, మరి నడిపించే విషయంలో అయితేనేమి, తర్వాత వారికి
దేవుడు ఇచ్చినటువంటి దర్శనాలు మాతో పంచుకునేటప్పుడు మేము ఎంతగానో ప్రభావితం చెందుతూ ఉంటున్నాం. అంత మట్టుకే కాకుండా సంఘాలు కట్టబడుతున్నాయి, ఆశీర్వదించబడుతున్నాం. సంఘంలో సంఖ్యాపరంగా కూడా దీవెన మేము చూస్తుంది. నేను చాలా బాధతో ఇక్కడికి వచ్చాను. నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభా మరి ఆ పిలుపులో ఉన్న రహస్యాలు బయలుపరచు ప్రభాని ప్రార్థన చేసుకున్నప్పుడు నిజంగా దేవుడు సేవకులు నిలబెట్టి అయితే చక్కని మాట్లాడి చేస్తున్న పరిచర్య కానీ నేను చేస్తున్న ప్రార్థనలు కానీ చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి శ్రమలు చాలా ఎక్కువ ఉంటున్నాయి, ఆర్థిక పరిస్థితులు కానీ ఇంకా ఇతరమైనా అయినప్పటికీ ఎంత ఏం ఉపయోగం ఉన్నది, ఎంత చేస్తున్నాం కానీ ఏమీ ముందుకు వెళ్ళలేకపోతున్నాము అనే విషయాన్ని ఎక్కువ నన్ను శోధిస్తుంది మనసులోనే. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారు ఈ 2వ సెక్షన్లో మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు మాట్లాడారు. ఈ ప్రార్థన మనం ఎలాగ ఉండాలి, ఎలా జీవించాలి మనం అనుకుంటున్నాం కానీ దేవుడు నీ ప్రార్థన ఆలకించుతున్నాడు, నీవేంటో అనేది ఆయనకు తెలుసు అనే విషయాన్ని నన్ను పట్టుకున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అనేది నా హృదయానికి అనిపించినట్టుగా దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపుకు తగినట్టుగా మనం ఉండాలి. ఆ ప్రకారంగా జీవిస్తేనే మనము మరి దేవుని యొక్క ఉన్నతమైన రాజ్యంలోనికి మనం వెళతాం, అనేక మందిని సిద్ధపరుస్తామని చక్కని విషయాలు చెప్పారు. అలాగే పరిచయం అవసరాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ధనమును ఆశించి కాకుండా దేవుని మీద భారం కలిగి మనం పని చేస్తే దేవుడు మనల్ని ఉన్నతంగా నడిపిస్తాడని గొప్ప విషయాలు నిజంగా అంటే పొగట్టం కాదు కానీ దైవదాసును పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా నా పేరు దానియేలు. దేవుడు నన్ను పిలవక ముందు నేను అన్య కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని. నేను ఒక కంపెనీలో ఆఫీస్ బాయ్ కింద పనిచేసేవాడిని. ఆఫీస్ బాయ్ కింద పనిచేస్తున్నప్పుడు నన్ను దేవుడు 2017లో పిలిచాడు. ఆ పిలుపుకి ఆఫీస్ బాయ్ పని వదిలేసి నమ్మకంగా వచ్చినప్పుడు దేవుడు నాకు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు ప్రార్థన చేయమని చెప్పారు. మొదట్లో 2 సంవత్సరాలు బలంగా ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన 2 సంవత్సరాలు కూడా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు. ఇంటిలో కొన్ని సమస్యల వల్ల ఇబ్బందుల వల్ల ప్రార్థన తగ్గిపోయాను. రోజుకి 1 గంట చేయడం, అరగంట చేయడం మళ్ళా తగ్గిపోతుండటంతో ఈరోజు ఈ యొక్క మీటింగ్ ద్వారాగా, ఈ యొక్క వర్తమానం ద్వారాగా దేవుడు నా హృదయాన్ని తాకారు. నా ఆత్మను దేవుడు పరిశీలించారు, నన్ను శుద్ధి చేశారు. ఇంకా కూడా ప్రార్థనలో బలంగా ఎదగాలని, ఇంకా అనేకమైనటువంటి కార్యాలు దేవుడు నీ ద్వారాగా చేయాలని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నాతో మనకు వందనాలండి. ఒక మీ విక్టరీ మినిస్ట్రీకి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి నేను ఈ యొక్క కార్యక్రమానికి అసలు రావడానికి నాకు తెలియదు, కానీ నాకు అన్న పరిచయం చేశారు. నేను ఈ యొక్క కార్యక్రమం ద్వారా చాలా చక్కగా చాలా మంచి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, నిజంగా అనేక మంది వేల మంది సేవకులు ఉన్నారు, కానీ ఎవ్వరూ కూడా ఉన్నది ఉన్నట్టుగా ప్రసంగాన్ని చేయలేదండి. నేను చెప్తున్నాను, ఈరోజు బాబు చేసిన ప్రసంగం నిజంగా ఒక సేవకుడు కానీ కాకినాడ పట్టణం నిలబడి ప్రసంగిస్తే అనేకులు అన్య జనాంగాలు మారుతారండి. కట్టబాధ సరైన రీతిలో సరైన ఉపమానం ద్వారా వారికి బోధించగలిగితే చాలా దేవుని నామాన్ని మహింపరచగలుగుతామండి. ఈరోజు అన్య జనాంగం మధ్యన దేవుని నామం దూషించబడుతుందంటే కేవలం బెగ్గర్స్ కింద. నేను చెప్తున్నాను, బెగ్గర్స్గానే అడుక్కుంటున్నామండి. ఏసే అడుక్కోమని చెప్పలేదు. నేను నా జీవితంలో నేను చాలా అన్యునండి. నాకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది, అనేక వ్యసనాలతో ఉండేవాడిని. తర్వాత దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నా పాపాన్ని క్షమించాడు. నేను అనారోగ్యమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, సువార్త పరిచయం చేయమని. ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను ఇంకా దేవునిలో ఆధ్యాత్మికంగా బలపడాలని, ఈ యొక్క విక్టరీ మినిస్ట్రీ ద్వారా నేను ఆధ్యాత్మికంగా బలపడ్డానని మీ అందరి ఎదుట కూడా సాక్ష్యం చెప్తున్నాను. దేవుడు దీవించు. మీకు బాబుకి వందనాలండి, అయ్యగారికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. నా పేరు మేరీ కృపారత్నం రేవు, విక్టరీ మినిస్ట్రీ. నేను 25 సంవత్సరాల బట్టి చేస్తున్నది ఇప్పుడు చెప్పారు ఇక్కడ.
నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పరిచర్య గురించి మేము అనుదినం ప్రార్థన చేస్తాం. మా గురించి మీరు ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించగలరు. వందనాలు. ఇప్పుడు వచ్చినట్టు మీ అందరికి వందనాలు. ముఖ్యంగా ప్రసన్న కుమార్ గారికి, అలాగే విఠల్ బాబు గారికి, అలాగే ప్రభాకర్ గారికి వందనాలు. ఈ రోజుల్లో ఇలాంటి వాక్యాలు చెప్తే చాలామంది పిల్లలు. నా పేరు పిలుపు, ఎల్ఐజీ కాలనీలో 22 సంవత్సరాలకి పరిచయం చేస్తున్నాం. ఇటువంటి మెసేజ్లు మనం ప్రజలకు తీసుకెళ్ళగలిగితే అనేక ఆత్మలు మనం పొందుతాం. ఈ వాక్యం ద్వారా నేను బలపడ్డాను. దేవుని స్తోత్రం అండి. మరి ఈరోజు విక్టరీ మినిస్ట్రీ విషయంలో నాకు అనుభవం లేదు, కానీ అన్న నేను సాయంకాలం ఫోన్ చేశారు. మరి ఎలాగుంటుంది? ఆత్మీయంగా ఉంటుందా, భోజనాహారంగా ఉంటుందా, లోకంలో ఉంటుందా? నాలో తలంపు వచ్చి అడిగేశాను. నేను అక్కడ ప్రార్థన వాక్యం ఉంటే నేను వస్తాను, లేకపోతే రాను ఖచ్చితంగా చెప్పేశాను. ఎదురుగా మనిషి ఉన్నాడు. ఎందుకంటే దైవజనులు విక్టరీ గారు మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్ నాకు తాకింది. ఏ విధంగా ఉండాలి? ఏదో జీవాహారం అంటే తెలుగులో చాలామంది ఉన్నారంటే మనకంటే విశ్వాసులే బలమైన ఉన్నారు, కానీ ఇక్కడ విన్న వాక్యం ఎలా ఉన్నదంటే నా హృదయం తాకింది. మరి అనుభవజ్ఞులు దైవజ్ఞులు చెప్పిన మాట, ఆ మాట ఎక్కడన్నా కొడితే మనం చెప్పి కొడతారు. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు కూడా పొగడతలు కావాలా. కనుక మనం వేసింది ఇసుక మీద కాదు, బండ మీద పునాదని మనకు రుజువు అయింది. ఇదే నా యొక్క సాక్ష్యం. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలుసు. నామానికి భయమకాక ఈరోజు ఇక్కడ రావటానికి దేవుని కృప అయింది. అయితే ఇక్కడ రావటం వల్ల నేను ఎంతో ధన్యుడయ్యాను, ఎంతో ఆనందించానండి. ఉదయకాలం ఫస్ట్ సెక్షన్లో దైవజనులు చక్కగా సేవకుడు ఏ విధంగా మంటి ఏం సేవ చేయాలో, ఎలా చేయాలో అనేటువంటి విషయాలు దైవజనులు బోధించారు. నేను చాలా ఆత్మీయంగా బలపడ్డాను. మరి వారిని ఇందాక నేను వారి సెకండ్ తీసుకున్నాను. మరలా మరి కాకినాడ వచ్చి మరలా మీరు సదస్సు పెట్టాలని వారికి ముందే చెప్పేశాను. అలాంటి వారు మరి కాకినాడలో వచ్చి మన సేవకులకి ఇలాంటి మంచి వర్తమానం ఇస్తే మనం ఇంకా ఆత్మీయంగా ఎదుగుతామండి. అలాగే పెద్దయ్య గారు కూడా మరి చాలా అనుభవీయంగా మంచి మాటలు చెప్పారు. నేను ఇక్కడికి వచ్చి నేను చాలా దీవించబడ్డానని నేను దేవుని నామాన్ని నేను వందనాలు చేస్తున్నాను. మంచి బోధకు చేసినటువంటి దైవజనులిద్దరికి వందనాలు, కన్వీనర్ గారికి నేను వందనాలు చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ముఖ్యంగా పెద్దయ్య గారికి ప్రభు పేరిట వందనాలు, విక్టర్ బాబు గారికి కూడా వందనాలు, ప్రసన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే ఈ ప్రత్యేకమైనటువంటి ఈ దిన కార్యక్రమానికి ప్రసన్న గారు 15 రోజుల కిందటే నాకు చెప్పినప్పుడు నేను ఆ రోజు నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మీ అందరికీ ఫోన్ చేసి ఒకటే చెప్పాను, ఈరోజు మిస్ అయితే జీవితంలో చాలా చెప్పానా లేదా? ఎందుకంటే దేవుని నడిపింపు నాకు ఆత్మపూరితగా ఉంది కాబట్టే సెలెక్టెడ్ మెంబర్లకి ప్రతి వారికి ఫోన్ చేసి ఒకటే చెప్పాను, ఈరోజు మిస్ అయితే చాలా మిస్ అవుతారు. నిజంగా ఈరోజు మనం రాకపోతే ఇంత చక్కటి వర్తమానాన్ని మనం విని ఉండేవాళ్ళము కాదు. ఈ వాక్యం ద్వారా మరి ఒక్కసారి మన జీవితాలకు అద్భుతమైనటువంటి మేలుకొలుపును దేవుడు అనుగ్రహించాడు. మరి 35 సంవత్సరాల కిందట నా ఆత్మీయ తండ్రి ఏదైతే నాకు బోధించారో, దైవ సేవకుడిగా ఉండాల్సిన లక్షణాలు ఏంటి, క్వాలిటీస్ ఏంటి, సేవకుడు ఎలా ఉండాలని నాకు బోధించారో, ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా ఈరోజు మరలా అదే వాక్యాన్ని దైవ సేవకుల ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. నిజమే. ఎందుకంటే అయ్యగారు చెప్పారు, తిండి లేని దినాల్లో బాబుకు పాలు డబ్బా పట్టడానికి. నిజమే. నా జీవితంలో నా చిన్న కొడుక్కి సిల్లకి పెట్టడానికి కూడా నా దగ్గర రూపాయి లేదు. అలాగే ప్రార్థించాను. ఎందుకంటే నా తండ్రి నాకు నేర్పాడు. ఆ నేర్పింది మోకాలు వేసి ప్రార్థన చేస్తే అయ్యగారికి ఎలా 3 రోజుని డబ్బులు పంపించాడు, నా కొడుకు కూడా దేవుడు అలాగే పంపించిన అనుభవాలు. 3 రోజులు 4 రోజులు ఉపవాసాల నుండి ప్రార్థన చేసేవాళ్ళం. ఈరోజు ఇప్పటికిప్పుడు నా ఇంటికి 10,000 మంది వచ్చిన భోజనం పెట్టడానికి సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే బయటికి వెళ్ళకుండా, బయట నుంచి సరుకు తీసుకురాకుండా 10,000 మందికి భోజనం సిద్ధపరిచే దేవుడు ఉంచాడు. ఎందుకంటే నమ్మినవాడు, పిలిచినవాడు నమ్మకమైన. మనం పిలుచుకున్నాడు, చనిపోయి నన్ను బ్రతికించుకుని సేవకు పిలిచాడు. నమ్మకంతో సేవ చేస్తే మెండైన ఆశీర్వాదాలు ఉంటాయని దేవుని వర్తమానం ద్వారా, దైవ సేవకుల ద్వారా మరి ఒక్కసారి నాతో మాట్లాడి నన్ను బలపరిచినందుకు విక్టరీ మినిస్ట్రీ యొక్క అధినేతలకు, బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. మరి ఈ దినము ఈ కాన్ఫరెన్స్ రావటం వలన
మరి నా మట్టుకు వ్యక్తిగతంగా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎలాగనంటే మరి దైవ సేవకుడని చెప్పుకుంటున్న నాకు నామకార్థపు క్రైస్తవునిగా, నామకార్థపు సేవకునిగా ఉండకూడదు. నిజమైన పౌరుషము కలిగిన సేవకునిగా ఉండాలి. అలాంటి సేవ చేయాలని తీర్మానంతో ఉండాలని ఆశపడుతున్నాను. మరి మంచి మాటల ద్వారా మరి కుమారుడు చెప్పిన మాటలు నన్ను ఎంతగానో ఆకర్షించి నా హృదయాన్ని తాకింది కనుక మరి అటువంటి పౌరుషం కలిగిన సేవకునిగా, నమ్మకమైన సాక్షిగా ఉండాలని ఈరోజు నేను విన్నాను. ఇలాంటి విషయాలు అనేకమైన విధాలుగా మేము వినాలని ఆశ కలిగి ఉన్నాం. ఇలాంటివి 3 రోజులు పెట్టగలిగితే మరి దయచేసి మాలాంటి వారికి, మా సేవకి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరి 30 మందే కాదు 300 మంది సేవకులతో కూడా పెట్టగలిగితే మేము మాలాంటి వారు ఎంకరేజ్గా ఉంటుంది, మా సేవ కూడా అభివృద్ధి పరుస్తుందని మేము సభాముఖంగా తెలియపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి వందనాలు. విక్టర్ బాబు గారు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట నేను గమనించాను. అదేంటి అంటే, ఇప్పటి వరకు నాకు ఏ విధమైనటువంటి బలహీనత లేదు అని వారు చెప్పారు. ఆయన వయసులో సగం ఉంటుందేమో నాకైతే గ్యాస్ట్రిక్ పెయిన్ ఉంది. పప్పు నెయ్యి అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తినేస్తాను. అది ఒక 2 గంటలకి నాకు పెయిన్ వచ్చేస్తుంది. అయ్యగారు అన్నారు, బీపీ ఉంటే నేను సేవ చేయను అన్నారు. మరి నాకు గ్యాస్ట్రిక్ పెయిన్ ఉంది, నేనేం చేయాలి, సేవ చేయాలా మానేయాలి? అప్పుడు నేను పరిశీలన చేసుకున్నాను, ఎందుకు నాకు గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చింది అని అనుకున్నప్పుడు నాలో ప్రార్థన అనుభవం లేదు. వేకుజామున లేచి ప్రార్థన చేసే అనుభవం నాకు లేదు, చాలా బద్దగొస్తుంది. కానీ అయ్యగారు వేకుజామున 4 గంటలు లేచి ప్రార్థన చేసుకుంటున్నాను, ఖచ్చితంగా చేస్తాను అని అనుకున్నప్పుడు వారు ప్రార్థన చేశారు. కాబట్టే వారికి ఏ విధమైన బలహీనత లేదు. నేను ప్రార్థన చేసుకోలేదు కాబట్టి నాకు ఈ బలహీనత వచ్చింది. ఈ కాన్ఫరెన్స్ని బట్టి నేను ఈ రోజు నుంచి అయినా ప్రార్థన చేయాలని ఆశపడుతూ సిద్ధపడ్డాను. కనుక మీరందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించాలని. 500 మంది పాస్టర్స్ కండి ఒక మెగా పాస్టర్స్ కాన్ఫరెన్స్ చేస్తాం. 3 రోజులండి. అది మీరు అందరూ ప్రార్థన చేయండి, మీ ఆశ నెరవేరుతుంది. బాబు చెప్పినట్లు, అలాగే చిన్నాన్నగారు చెప్పినట్లు కూడా మరి పరిచర్య, సేవ అనేటువంటిది మరి దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి. మరి మనలో చాలామంది మరి 20 సంవత్సరాల నుంచి, 25 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి మరి దేవుని సేవ చేస్తున్నప్పుడు కూడా మరి ఏ రీతిగా ఒక సేవకుడు అనేవాడు ఉండాలో మరి ఈరోజు మనం మంచి మాటలు మరి మనం విన్నాం. చిన్నవాడు అయినప్పటికీ మరి చాలా అనుభవపూర్వకంగా, ఎందుకంటే ఆయన ఆ మెసేజ్లు నేను వింటూ ఉంటాను, చూస్తూ ఉంటాను. నేను చాలాసార్లు చిన్న రాగానే చెప్పాను. మరి చాలా బాగా ఇందులో బాగా మెచ్యూరిటీ ఉన్న ఇదిగా మరి పెద్ద వాళ్ళకు కూడా బోధించగలిగినటువంటి, మరి ఒక విధంగా మనం చెప్పాలంటే యేసుప్రభు వారు 12 ఏళ్ల వయసులో మరి దేవాలయంలో కూర్చొని శాస్త్రులతో, పరిచయులతో ఆయన మాట్లాడుతుంటారు. మాటలకు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈరోజు మనం కూడా చాలామందిని ఆశ్చర్యపోయి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత మరి చక్కని మాటలు, మరి ఆత్మ పూర్ణులుగా మరి మనందరినీ కూడా మరి మన సేవలో మరి బలపరిచే విధానం బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం పిల్లరా. అలాగే మరి వారి యొక్క ఆశ, మరి ఇందాకే చెప్పారు, ఏమి లేకపోయినప్పుడు కూడా మరి సేవకుల్ని బలపరచాలా. ఒక విశ్వాసుని బలపరచడం కంటే ఒక సేవకుని బలపరిస్తే మరి అనేక మంది విశ్వాసుల్ని వారు తయారు చేస్తారు. పరలోక రాజ్యంలో మన ఫలం అధికంగా ఉందని నమ్మినటువంటి కుటుంబము వారి పరిచర్య. మరి మనం చేసిన పరిచర్య, ఇది స్ఫూర్తిగా తీసుకొని చేసిన పరిచర్యలో ఎంతో కొంత భాగం మాకు ఉంటుందన్న ఉద్దేశంతోనే వారి యొక్క కార్యక్రమాన్ని చేశారు. వేరే దురుద్దేశం అంటూ ఏమీ లేదు కనుక దేవుడు బలంగా ఆయన వాడుతున్న విధానాన్ని బట్టి మరి దేవునికి మరొకసారి నేను వందన. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయని ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము చేసెదము ఏకముగా,
మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము. యుద్ధ శూరుడే హోవా నా బలము నా గానము. యుద్ధ శూరుడే హోవా నా బలము నా గానము. నా పితరుల దేవుడు ఆయన పేరు దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళందరూ కాపులు జ్ఞాపకం చూసుకోండి. ఆలస్యం ఉంటుంది కానీ అలక్ష్యము ఉండదు. నువ్వు అడిగింది వెంటనే రాదు, బట్ యు విల్ గెట్ ఇట్. ఆలస్యం ఉంటుంది కానీ దేవుని సన్నిధిలో అలక్ష్యం అనేది ఉండదు. నేను వచ్చింది మొదలుకొని చిన్న పాస్టర్ గారు చెప్తున్నటువంటి ప్రతి మాట నాతోనే దేవుడు మాట్లాడాడు. పెద్ద పాస్టర్ గారు కూడా చెప్తున్నప్పుడు మరొక్కసారి దేవుడు నన్ను తన హస్తాల చేత లేపి, అంటే ఇటువంటి నాయకులు నిజంగా అరుదండి. ముఖం మీద గర్దించి చెప్పేటువంటి నాయకులు దొరకడం ఎంత ఆశ్చర్యం. ఈరోజు ఎలాంటి మీటింగ్స్, ఎలాంటి వాక్యాలు, ఎలాంటి ప్రసంగికులు ఇక్కడి నుంచే లేవలేదు. తప్పనిసరిగా దేవుని ఆత్మ ఉన్నవారే ఇలాగ చెప్పగలరు. మరి ఆయన చెప్పిన మాటలు ఒక్కొక్కటి ఇలా గుచ్చుకుంటున్నట్టు అనిపించింది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. సో చాలా సంవత్సరాలకి ఇలాంటి వాక్యం విన్నాను పాస్టర్ గారు. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ బ్లెస్డ్. మనుషుల దేవుడు నాతో మాట్లాడాడు. ఏ పిలుపుతో పిలిచాడు, మనుషుల వైపు చూడదు, దేవుని వైపు చూడు అని నాతో బలపరచాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ బ్రదర్ గారు చెప్పినప్పుడు, సార్ గారు చెప్పినప్పుడు కూడా సూటిగా యథార్థముగా జీవించినప్పుడు దేవుడు హెచ్చింపజేస్తాడు. యేసు వైపు చూస్తూ నీవు ఎలాగా మారు మనసు పొందావు, నీకే దర్శనం ఇచ్చాను, ఏ పిలుపు ఇచ్చాను, మనుషుల వైపు నా వైపు చూడు అన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నా వైపు చూడమని పరిశుద్ధాత్మ దేవుడు నాతో బలపరిచాడు. నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు. తిరిగి మరలా నేను మంచి సేవ జరిగిస్తాననే నమ్మకం నాకు కలిగి ఉంది.